గుడ్ ఈవినింగ్. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు తెలియజేద్దాం మాస్టర్స్. అలాగే మనకి షరతులు లేని ప్రేమను పంచుతున్నటువంటి డివైన్ మదర్ అయినటువంటి సరోజ అమ్మ, అలాగే వివైఎం ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసినటువంటి సరోజ అమ్మ కూడా వేల వేల ఆత్మ ప్రణామాలు. సో ఫ్రెండ్స్, మనకి ప్రతి శుక్రవారం చక్కగా మహావతార్ బాబాజీ అందించినటువంటి జ్ఞానం ప్రేమకు ఆహ్వానం బుక్ నుంచి మనం చక్కగా ఆత్మ జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. అలాగే ఈ రోజు అటెండ్ అయిన మీ అందరికి పేరు పేరున హార్టీ వెల్కమ్ మాస్టర్స్. సో ముందుగా మనం జ్వాల మేడం ఆధ్వర్యంలో మనం మెడిటేషన్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే జ్వాల మేడం, హార్టీ వెల్కమ్ మేడం, అందరి తరపున ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ శైలజ. ఆ మహావతార్ బాబాజీ గారికి ఆ చైతన్యాన్ని, ఆ ప్రేమని, మనలోని మన ప్రేమని మనకు పరిచయం చేస్తూ మనకు ఆ జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి మహావతార్ బాబాజీ గారికి ఈ అవకాశం ఈ ప్లాట్ఫామ్లో మనకి కల్పించినటువంటి సరోజమ్మకి మన మార్గదర్శకులు, మన గురువులుగా మనకు వ్యవహరించిన మన జీవితంలోని ప్రతి ఒక్కరికి కూడా మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం మాస్టర్స్. మనతో మనం అనుసంధానం అయ్యేందుకు మనం ప్రయత్నం చేద్దాము. హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చుందాం మాస్టర్స్. శరీరాన్ని అంతటినీ ఒక్కసారి గమనిద్దాము. శరీరంలో ఎక్కడ ఏ విధమైనటువంటి బిగింపులు లేకుండా రిలాక్స్ చేసుకుందాం. బాడీని ముందుగా రిలాక్స్ చేసుకుందాము. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్ మాస్టర్స్. ఇప్పుడు మనం మన ఎరుకని ధ్యాసని హృదయ స్థానంపై ఉంచుదాము. హృదయంతో శ్వాసిస్తూ ఉన్నాము. హృదయంతో శ్వాసిస్తూ ఎరుకలో ఉంటూ గమనించేవారుగా ఉన్నాము. గమనిస్తూ ఉన్నాము. హృదయానుసంధానం. మాస్టర్స్, మన హృదయస్థానం దగ్గర కాంతివంతమైనటువంటి నీలు రంగు ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి ఒక పిరమిడ్ ఆల్రెడీ మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఆ పిరమిడ్ కింద మనం మన హృదయాంతరంలోకి ప్రయాణం చేద్దాం. హృదయంతో శ్వాసిస్తూ హృదయంతో అనుసంధానమవుతూ హృదయాంతరపు లోతుల్లోకి, మన అంతరింగకపు లోతుల్లోకి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. మన అంతరంలోని మన నిజ సహజ స్థితితో, మన ట్రూ సెల్ఫ్ తోటి మనం అనుసంధానం. పూర్తి ఎరుకతో ఉంటూ గమనిస్తూ ఉన్నాం మాస్టర్స్ ఏం జరుగుతుందో. మన అంతరంలోని ఆ శక్తితో, ఆ ఆనందంతో, ఆ ప్రేమతో
అనుసంధానం మాస్టర్స్. మన అంతరంలోని అద్భుతమైనటువంటి దివ్య శక్తితోటి మనం అనుసంధానమైనప్పుడు ఆ శక్తి తరంగాలుగా మనలో నిండుతూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం మాస్టర్స్. ఆ దివ్య శక్తి ప్రకంపనలు మనలో నిండుతూ ఉన్నాయి మాస్టర్స్. నౌ we are filled with divine energies మాస్టర్స్. మనలోని ఆ దివ్య శక్తి ప్రకంపనతో మనం అనుసంధానమై ఆ శక్తి ప్రకంపనలను మనలో నిండుతూ ఉన్నప్పుడు మనలో కలుగుతున్నటువంటి అనుభూతులే దివ్యానుభూతులు. ఆ దివ్యమైన అనుభూతులు ప్రేమ, ఆనందం మాస్టర్స్. మన అంతరంలోని ఆ ఆత్మశక్తితో అనుసంధానమైనప్పుడు మన నిజ సహజ స్థితులైన ఆ ప్రేమ ఆనందంతో అనుసంధానమైనప్పుడు ఆ ప్రేమ ఆనందం మన మనోమయ భావనామయ శరీరం అంతా కూడా నిండుతూ ఆ అనుభూతితో ప్రేమ అనే అనుభూతి, ఆనందం అనే అనుభూతితో మనం నిండుతూ ఉన్నాం మాస్టర్స్. మన ట్రూ సెల్ఫ్కి మనం సరెండర్ అయ్యి ట్రూ సెల్ఫ్ని మనం మనలోకి అనుమతిస్తూ అంగీకరిస్తూ ప్రేమిస్తూ ఆ ట్రూ సెల్ఫ్ తోటి మనం అనుసంధానమైనప్పుడు ఆ దివ్య శక్తి మనలోని ఆ దివ్య శక్తి మన సహజ నిజ శక్తి దివ్య భావనలు మన ఈ 3 శరీరాలలోని మనోమయ భావనామయ శరీరము, ప్రాణమయ శరీరము, భౌతిక శరీరం అంతా కూడా ఆ దివ్య శక్తి ప్రకంపనలతో నిండుతూ ఉంది మాస్టర్స్. మనలోని ఆ దివ్య ప్రేమకు మన ఇన్నర్ జాయ్కి మనం కనెక్ట్ అయ్యి ఉన్నాం మాస్టర్. మన పూర్తి ఎరుక అక్కడే ఉంచినప్పుడు ఆ దివ్య ప్రకంపనలు, ఆ దివ్యానుభూతులు మనలో నిండుతూనే ఉంటాయి మాస్టర్స్. మనం స్థితంగా మన అంతరంలోని ఆ దివ్య శక్తి ప్రకంపనలతో అనుసంధానమై ఉండటమే స్థితంగా మన అంతరంలోని శక్తితోటి పూర్తిగా అనుసంధానమైపోదాం మాస్టర్. ఒక సాక్షిగా ఉంటూ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉన్నాం. మనం ఎంతగా అనుసంధానమైతే అంతంతగా మనం అదే శక్తి ప్రకంపనలతో
దివ్యానుభూతులతో నిండుతూ ఉంటాం మాస్టర్స్. మనలోకి మనం అనుమతిస్తూ అది మనం సరి చేస్తూ హీల్ చేస్తూ మనల్ని పరిశుద్ధం చేస్తుంది మాస్టర్స్. ప్యూర్గా తయారు చేస్తుంది. ఒక 5 నిమిషాలు ఆ ప్యూర్ ఎమోషన్స్తో, ఆ డివైన్ ఎనర్జీస్తో అలా స్థితంగా ఉండిపోవాలి మాస్టర్స్. Be with yourself, masters. మన ఈ శరీరం ద్వారా అద్భుతమైనటువంటి ఆ శక్తి ప్రకంపనని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మాస్టర్స్. మన ఈ శరీరం ద్వారా అద్భుతమైనటువంటి ఆ దివ్యానుభూతిని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మాస్టర్స్. Now we are completely filled with our divine energies. మనలోని ఆ ప్రేమకు, ఆనందానికి పూర్తిగా అనుసంధానం, ఆ ప్రేమ ఆనందంతో నిండి ఉన్నాం మాస్టర్స్. ఈ స్థితిలోని మనం ఇలా స్థితంగా ఉంటూ నెమ్మదిగా భౌతికతలోకి వెళ్తాం మాస్టర్స్. అద్భుతమైన ఈ స్థితి నుండి అనంతమైన చైతన్యాన్ని, ఆ చైతన్యం అందిస్తున్న సందేశాన్ని మనలోకి స్వీకరిద్దాము. నెమ్మదిగా మీ శరీరాన్ని కదిలిస్తూ చేతుల్ని రుద్దుకొని కళ్ళపై ఉంచుకొని హాయ్
4, 3, 2, 1, 0. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ హార్టీ వెల్కమ్ కిరణ్ మ్యామ్. ఓవర్ టు యూ. స్టార్ట్ ద సెషన్ మ్యామ్. బాగుంది మ్యామ్, వీడియో బాగానే ఉంది. హ్యాండ్ తీయండి మీరు. రైట్. ఎస్ మ్యామ్, కంటిన్యూ చేయండి. నమస్తే మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మ విద్వాన్మణి సరోజ గుండపల్లి మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ప్రేమకు ప్రతిరూపాలైన ప్రేమమూర్తులందరికీ నా హృదయపూర్వక ప్రేమ అభినందనాలు తెలుపుకుంటూ, ప్రేమకు ఆహ్వానం 23వ సందేశం. అశాశ్వతత్వం మరియు కాలం. సెప్టెంబర్ 6, 2004. సమయం రాత్రి 11:13. బిడ్డ, మరింత వ్రాయడానికి సిద్ధమేనా? జవాబులు వద్దు. ఇది కేవలం ఒక సమాయత్తమయ్యే ప్రక్రియ మాత్రమే, మరేమీ కాదు. శ్రమతో కూడిన పని ఇంకా మొదలు కాలేదు. మంచిది, మంచిది. నీ మౌనానికి అర్థం మనం కొనసాగించవచ్చు అనే కదా. తమ సందేశం అందించబడటానికి ఇంత సమయం ఎందుకు పడుతోందని నా బిడ్డల్లో అనేక మంది ఆశ్చర్యపోతున్నారు. కర్మకు సంబంధించిన బాంధవ్యాలతో వారు నిమిత్తం కలిగి ఉన్నారు. దీనిని ఇతరులకు చెప్పడం అనే వ్యాపకంలో కూడా వారు మునిగి ఉంటారు. ఆహా, నా బిడ్డల్లో కొందరు అశాశ్వతత్వం యొక్క స్వభావాన్ని మర్చిపోతారు. కాలం అనేది ఒక గొప్ప ఇంద్రజాలకుడి లాంటిది. ఎంత గొప్పదంటే అది వాస్తవమైనది కాకపోయినా కూడా అది తనను తాను వాస్తవమైన దానిగా కూడా సృష్టించుకుంటుంది. ఇప్పుడు నేను మీకు ఒక ఉపమానాన్ని ఇస్తాను. చంద్రుడు తన చంద్రకళలు మరియు ప్రతిబింబాలలో నృత్యం చేస్తుంటాడు. సూర్యుడు ఆ నృత్యాన్ని అప్పుడప్పుడు సందర్శిస్తుంటాడు. ఒక మర్త్యుడి కళ్ళు ఆకాశం వైపు చూస్తాయి మరియు యుక్త సమయాన ఇది మళ్ళీ కనిపించదు. సదా తనను తాను మరొక దానిలోకి ప్రవేశపెట్టుకునే అమూల్యమైన క్షణం యొక్క లక్షణాలు అవే. శాశ్వతత్వము సమీపంలో ఉన్నప్పుడు కాలం నిస్సహాయమైనది. కొత్తగా జన్మించిన ఒక నక్షత్రం ద్వారా రాత్రి తన శక్తిని కృతజ్ఞతతో స్వీకరిస్తుంది. నేను నిన్ను ఇప్పుడు చూస్తున్నాను మరియు ఆ పదాలు కదులుతున్నాయి. నా సందేశం వారిదేనని నా బిడ్డలు అనుకుంటారు. మరి అది వారిదే. కానీ దయచేసి దీనికోసం పరిగెత్తవద్దు. అంతా సరిగ్గా ప్రణాళిక ప్రకారమే ఉంది. ఈ అశాశ్వతమైన ప్రపంచంలో విశ్రమించండి. మాయ ద్వారా చూడండి. కార్యక్రమ ప్రణాళికల గడియారాన్ని ఆపేయండి. ఆలోచనలను సద్దుమణిగించండి. హృదయం యొక్క విశ్వానికి అధీనులు అవ్వండి మరియు అక్కడ శాశ్వతత్వము మీదవుతుంది. ఇక నిద్రపో. తర్వాత మరింత ఎక్కువ. బాబాజీ. ఓకే మేడం. థ్యాంక్ యూ కిరణ్ భాయ్ మేడం. మనం ఇప్పుడు మనకి 22వ సందేశం. గత వారం మనం రిట్రీట్కి వెళ్ళడంతో మనం కంటిన్యూ చేయలేదు. ఆ ముందు వారం అద్భుతమైనటువంటి సందేశం, చాలా అద్భుతాన్ని మనకి ఆ రోజు అందించారు. అసలైన అద్భుతం అనేది జీవించడం యొక్క సరళమైన ఆనందం అనే గొప్ప సందేశాన్ని ఇచ్చారు. అంటే ఆ క్షణంలో మనం జీవించడంలోని ఏదో ఉందని ముందుకు పరుగులు పెట్టడం కాదు, ఈ క్షణంలోనే అంతా ఉంది, ఆ క్షణమే మహా అద్భుతం అని చెప్పేసి మనకి ఆ రోజు ఎంతగానో మన బాబాజీ గారు అందించడం జరిగింది. ఈరోజు అశాశ్వతత్వం మరియు కాలం. ఏదైతే అశాశ్వతత్వంగా ఉందో దాన్నే మనం శాశ్వతం అని అనుకుంటూ ఉన్నాము మనం.
దాని గురించి, కాలం గురించి ఆయన ఇస్తున్న సందేశం. రాయడానికి సిద్ధమైన బిడ్డ అని అడుగుతూ, ఈ సమాయత్తం అవడం అనేది ఒక ప్రక్రియ. అంటే రాయడానికి, అందుకోవడానికి బాబాజీ గారు అందిస్తున్నటువంటి ఆ సందేశాన్ని మనం అందుకోవాలి అంటే, మనం గతం నుంచి మనం చెప్పుకుంటూనే, ప్రతి వారం ఈ విషయం చెప్పుకుంటూనే వచ్చాము. మనతో మనం అనుసంధానం అయినప్పుడే మన భౌతికత, ఆ భౌతికతకి సంబంధించినటువంటి ఎమోషన్స్ ఏవైతే దానికి తగ్గ ఆలోచనలతోటి, మనసుతోటి సతమతం అవుతూ ఉన్న అక్కడ నుండి మనం దాన్ని దాటి బియాండ్ యువర్ మైండ్, మన యొక్క ఈ ఫ్యామిలీ ఏదైతే ఉందో దాని పేరు కూడా అదే మనకి, బియాండ్ యువర్ మైండ్. దాన్ని దాటి మనం ఆ హృదయంతో అనుసంధానమైనప్పుడే అదే అక్కడ సమాయత్తం అవడం. అంటే అక్కడ అనుసంధానమైనప్పుడే బాబాజీ గారు అందిస్తున్నటువంటి దాన్ని అందుకుంటూ ఉండడం, దానికి ఆ రాయడానికి సమాయత్తం కావడం అంటే అది ఆ చిన్న ప్రక్రియ అన్నమాట. నిజానికి అది చిన్న ప్రక్రియ అంటున్నారు, కానీ ఇంకా శ్రమతో కూడిన పని ఇంకా మొదలు కాలేదు అంటున్నారు. ఈ ప్రక్రియ ఒక్కటే ఇది, ఈ సమాయత్తం అవడం, ఆ సందేశాన్ని అందుకుంటూ రాయడం అనే దానికి కాస్త సమాయత్తం కావడం. అంటే ఏంటి సమాయత్తం? మన మనసును అధిగమించి హృదయంతో అనుసంధానం అవుతూ ఉన్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ తోటి, బాబాజీ గారి ఫ్రీక్వెన్సీ తోటి ఆయన అందిస్తున్న దాన్ని సంపూర్ణంగా ఉన్నది ఉన్నట్టుగా అందుకుంటూ అక్కడ దాన్ని అక్షర రూపం దాల్చడం. ఇది చిన్న సమాయత్తమే, చిన్న ప్రక్రియ ఇది. కానీ అసలైనటువంటి ఇంకా కష్టతరమైంది ఇంకా ముందుంది అంటున్నారు. ఈ సందేశాలను అందించడమే కాదు, ఇంకా చేయాల్సినటువంటి పని, సందేశాన్ని అందుకుని, సందేశాన్ని అవగాహన చేసుకుని, ఏదైతే సందేశంగా అందివ్వబడిందో అదిగా మనం జీవించడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా చేయాల్సినటువంటి ఇంకా చాలా అద్భుతమైన కార్యాలు, అవి కష్టతరమైనవి ఇంకా ఉన్నాయి అని ఆయన మనకి ఒకసారి గుర్తు చేస్తున్నారు అన్నమాట. అంటూ ఉన్నప్పుడు ఆమె కామ్గా విన్నారు కాబట్టి, అంటే మౌనం అర్థాంగీకారం అంటారు కదా. సో నేను ఇలా చెప్పగానే నువ్వు మౌనంగా ఉన్నావంటే నువ్వు సిద్ధంగా ఉన్నావనే అర్థం, నేను ఇస్తున్న సందేశాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నావనే అర్థం. సో మనం మొదలు పెడదాము అని అంటున్నారు. తమ సందేశం అందించబడడానికి ఇంత సమయం ఎందుకు పడుతుందని నా బిడ్డలలో అనేక మంది ఆశ్చర్యపోతున్నారు. కర్మకు సంబంధించిన బాంధవ్యాలతో వారు నిమిత్తం కలిగి ఉన్నారు. దీనిని ఇతరులకు చెప్పడం అనే వ్యాపకంలో కూడా వారు మునిగి ఉంటారు. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ప్రతిదాన్ని మనం సమయంతో గుణిస్తూ ఉంటాం కదా. ఈ భౌతికతలో ఉన్నప్పుడు ఈ 3 డైమెన్షన్ తలంలో ఉన్నదంతా కూడా సమయంతో అనుసంధానమై ఉంటుంది అన్నమాట నిజానికి. కానీ బాబాజీ గారు ఏం చెప్తున్నారంటే, మనం అశాశ్వతత్వం యొక్క స్వభావాన్ని మర్చిపోతున్నాము అంటున్నారు. ఏంటి అశాశ్వతత్వం? ఇక్కడ ఉన్నది భౌతికత అనేది అశాశ్వతత్వం. సో అలాగే కాలం అనేది భౌతికతకి సంబంధించింది మాత్రమే. ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలం ఈ భౌతికతకి సంబంధించింది. ఈ కాలం కూడా నిజానికి దాని స్వభావమే అశాశ్వతత్వం. కాలం యొక్క ఆ అశాశ్వతత్వాన్ని యొక్క ఆ స్వభావాన్ని మనం మర్చిపోతూ ఉన్నాము ఎప్పటికప్పుడే. మర్చిపోతూ కాలానికి అనుగుణంగా కాలానికి బందీలం అయిపోయి ఉంటున్నాం అన్నమాట. కాలాతీతంగా కాలభైరవులుగా ఎవరైతే ఉంటారో వారు ఈ క్షణంలో ఉంటారు. ఈ క్షణంలో ఉండడం అంటే సమస్తంతో ఏకమై ఉండడం, వన్నెస్తో ఉండడం అన్నమాట. సమస్తంతో ఏకమై అంతటితోటి అనుసంధానమై ఉండడం. కానీ ఎప్పుడైతే మనము కాలానికి బందీ అయిపోతామో మనము పరిమితం అయిపోతాం. ఎందుకంటే కాలం అశాశ్వతత్వం. మనం కూడా మన శాశ్వతత్వాన్ని మరిచి అశాశ్వతత్వానికి బందీ అయిపోయి ఉండిపోతాం అన్నమాట. అదే ఆయన ఈ రోజు అందిస్తున్న మెసేజ్, అశాశ్వతత్వం కాలం. కాలం అనేది ఒక గొప్ప ఇంద్రజాలకుడు లాంటిది. ఎంత గొప్పదంటే అది వాస్తవమైనది కాకపోయినా కూడా అది తనను తాను వాస్తవమైన దానిగా కూడా సృష్టించుకుంటుంది. కాలం అంటే మెజిషియన్ లాంటిది. చూడండి, మెజిషియన్ చేసేది ఏదైనా కూడా మనకి తెలుసు మెజిషియన్ చేస్తున్నది మ్యాజిక్కే అని. కానీ
తెలిసి అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత అది మ్యాజిక్ అన్నది మర్చిపోతాము. మర్చిపోయి అదే నిజమన్న భ్రమలో మునిగిపోయి దానితో ఏకమైపోతాం కదా, అవునా కదా? సో అలాగే మనం కాలం అశాశ్వతమైందని తెలిసినా కూడా మళ్ళీ కాలానికి బందీ అయిపోతూ ఉన్నాం అన్నమాట. ఎందుకంటే భౌతికతలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి, భౌతికపరమైనటువంటి ఆలోచనలతో నిండిన మనస్సుతోటి ఉంటున్నాం కాబట్టి, ఎప్పుడైతే ఈ మనస్సు ఈ భౌతికతకి ఈ మనస్సుకి మాత్రమే కాలం అనేది వర్తిస్తుంది. కానీ ఈ భౌతికతకి సంబంధించినటువంటి అనుభవాలతో కూడినటువంటి ఏదైతే అనుభవాల సారం ఉందో అది ఆ మనస్సుని దాటి మనం మనసుకి అతీతంగా వెళ్ళినప్పుడు, మనం నిజ సహజ స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు మనం మనతో ఏకమవడం అంటేనే సర్వస్వంతో ఏకమయ్యే స్థితికి వెళ్తాం అనమాట. అంటే నెమ్మదిగా ఈ స్థితి నుండి మన మనస్సుని అధిగమించి మన అసలు తత్వంలోకి, ఆత్మతత్వంలోకి చేరుకుని ఆత్మ యొక్క లోలోతుల్లోకి ప్రవేశిస్తున్న కొద్దీ కాలాన్ని సైతం అధిగమించేస్తాం అనమాట. కాలాన్ని సైతం అధిగమిస్తాం. కాలం గురించి చాలా జ్ఞానం ఉంది. కాలం గురించి ఆ జ్ఞానం అంతా మనం తెలుసుకుని కాలం గురించి అవగాహన అయినప్పుడే కాలాన్ని అధిగమించగలం. కాలం అనేది ఇక్కడ మాత్రమే పరిమితం, భౌతికత మాత్రమే పరిమితం. ఈ 3 మనం స్టేట్స్లో ఉన్నప్పుడే 1, 2, 3 స్టేట్స్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ 3 డైమెన్షన్లో మాత్రమే కాలం ఉంటుంది. అది నిజానికి అశాశ్వతమైంది. కానీ అది తనను తాను ఎలా సృష్టించుకుంటుంది, ఇదే వాస్తవాన్ని మనం భ్రమలో ఉండేలాగా అది ఇక్కడ రాజ్యం ఏలుతూ ఉందన్నమాట. సో మనం కాలాన్ని అధిగమించలేకపోతున్నాం, కాలాన్ని తెలుసుకోలేకపోతున్నాం మాస్టర్స్. కాలం అనేది నిజానికి మనకి తెలిసి ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మాస్టర్స్. ఈ క్షణం అంటే నౌ మూమెంట్ అంటే ఏంటి అన్నది ఒక్క చిన్నగా మనం చెప్పుకుందాం. కాలాన్ని మనం 3 భాగాలుగా విభజించుకుంటాం నిజానికి. గతము, వర్తమానము, భవిష్యత్తు. మనం వర్తమానంలో ఎప్పుడూ ఉండము. వర్తమానంలో మనం ఏం చేస్తాం, గతంతో వర్తమానంలో ఉంటాం. గతంతో వర్తమానంలో ఉంటూ గతాన్నే భవిష్యత్తులో సృష్టించుకుంటూ ఉంటాం. కాలం మనకి ఇలాగా అంటే మనకు అర్థం అవడం కోసం ఇలా విభజించుకోవడము, మనం అలా జీవిస్తూ ఉన్నాము. కాలానికి అతీతంగా ఉండడం అంటే గతము, వర్తమానము, భవిష్యత్తు 3 ఏకకాలంలో ఉండడమే మాస్టర్స్. ఈ 3 ఏకకాలంలో మనం వర్తమానంలో కంప్లీట్గా లేము, ఉండకుండా గతంతో ఉంటాము లేదా భవిష్యత్తులో ఉంటాము. ఎప్పుడైతే మనం ముందు వర్తమానంలోకి వస్తామో మనం చేయాల్సింది ముందు గతం నుంచి విడిపడాలి, భవిష్యత్తుకి వెళ్లకుండా మనం అంటే అది పెండిలం ఎఫెక్ట్ అని అనుకుంటే గనక కాలం గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మాస్టర్స్ ఇది. దీన్ని అందుకుంటూ నెమ్మదిగా అర్థం చేసుకోవాలి. మనం మనసు ఎప్పుడు కూడా గతంలో ఉంటుంది, భవిష్యత్తులో ఉంటుంది. వర్తమానంలో ఉండేది ఎవరు, నిజమైనటువంటి నేను అనేది వర్తమానంలో ఉంటుంది. అయితే ఈ వర్తమానంలోకి ముందు రావాలి. మనం వర్తమానంలోకి వచ్చిన తర్వాత ప్రెసెంట్ మూమెంట్లోకి వచ్చిన తర్వాత మనం నౌ మూమెంట్కి చేరుకుంటాము. నౌ మూమెంట్ అంటే గతము, వర్తమానము, భవిష్యత్తు 3 ఏకంగా ఉండేది నౌ మూమెంట్ అన్నమాట. ఇంకా దీని గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మాస్టర్స్, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మనం ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడము, ఎప్పటికప్పుడు మనం వర్తమానంలోకి వస్తూ వర్తమానం నుంచి నౌలోకి వెళ్ళగలిగే స్థితికి చేరుకుంటాం మాస్టర్స్. నెమ్మదిగా మనల్ని మనం అధిగమించినప్పుడు జ్ఞానం తెలుసుకుని జ్ఞానం ద్వారా మనం కాని దాని నుండి మనల్ని మనం అధిగమించి మనస్సుని దాటి మనం చేరుకున్నప్పుడు అక్కడ నుండి మరింత లోతుల్లోకి అంటే ఆ నో మూమెంట్లోకి కాలాన్ని అధిగమించే స్థితికి వెళ్తాము. అప్పుడు అన్ని డైమెన్షన్స్లోనూ కూడా ఏకకాలంలో జీవించేది ఉంటుంది అనమాట. అది చాలా సబ్జెక్టు. అందుకే మనకి గతంలో సరోజమ్మ కూడా చెప్పారు, కాలం గురించి మనం తెలుసుకుంటే ఇంకా మొత్తం తెలిసిపోయినట్టే అనేసి కూడా ఒకానొక సందర్భంలో మేడం అన్నారు. ఆ స్థితి కూడా మనకు వస్తుంది. కాలాన్ని అర్థం చేసుకునే స్థితి, కాలాన్ని అధిగమించే స్థితి, కాలాతీతుడుగా మనం ఉండగలిగే స్థితి మనకు వస్తుంది అన్నమాట. మాస్టర్స్ అనేవారు ఆ కాలాతీతులుగా ఉంటారన్నమాట. కాలాతీతులుగా ఉండబట్టే అన్ని చోట్ల ఉండగలుగుతారు ఏకకాలంలో.
ఏకకాలంలో అన్ని చోట్ల ఉండగలగడం. మీకు తెలిసినటువంటి ఉపమానాలు కొన్ని ఉన్నాయి, శ్రీకృష్ణుడి గురించి కానీ ఏదైనా కానీ. సో అది చెప్తూనే ఎంత కాలం ఎలా ఉంటుందంటే నిజానికి వాస్తవం కాకపోయినప్పటికీ కూడా వాస్తవమైన దానిగా దాన్ని సృష్టించుకుని మనకి ఇక్కడ భ్రమ, అదే మాస్టర్స్, అదే భ్రమలో మనం మనల్ని భ్రమలో ఉంచేది కాలమే. అంతవరకు మనకు అందించి బాబాజీ గారు ఒక ఉపమానాన్ని ఇస్తాను అంటున్నారు. చంద్రుడు తన చంద్రకళలు మరియు ప్రతిబింబాలలో నృత్యం చేస్తూ ఉంటాడు. చంద్రుడు చూడండి, తన యొక్క చంద్రకళలే, తన వెలుగులోని, తన ప్రతిబింబంలోని, అంటే అసలైనటువంటి ఏదైతే చంద్రుడు ఉన్నాడో తన యొక్క ప్రతిబింబంలో కూడా చంద్రుడు అనేది వాస్తవం, తన ప్రతిబింబం అనేది వ్యక్తీకరణ, తన యొక్క వ్యక్తీకరణ. ఇప్పుడు చంద్రుడు వెలుగుతో నిండి ఉండడం అనేది ఓకే, ఆ వెలుగు సూర్యుడి ద్వారా వచ్చినప్పటికీ కూడా చంద్రుడు వెలుగుతో నిండి ఉన్నాడు. ఆ వెలుగుని వ్యక్తీకరించడం చంద్రకళలు కదా. ఆ రేస్ ఏవైతే ఉన్నాయో అవి చంద్రకళలు. అంటే తన వ్యక్తీకరణలోనూ కూడా దైవం, ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం మాస్టర్స్. దైవమే అన్నింటా అంతటా ఉన్నాడు, దైవం యొక్క స్వరూపాలే ఈ సృష్టి అంతా కూడా అన్నది మనం వింటూనే ఉన్నాం కదా. అంటే ఏంటి, దైవం అనేది వాస్తవం, దైవం యొక్క వ్యక్తీకరణలే ఇవన్నీ కూడా కదా. దైవం యొక్క ఆ దివ్యత్వం యొక్క వ్యక్తీకరణలు అంటే స్వరూపాలు. దివ్యత్వమే అనేక రూపాలుగా సంతరించుకుని ఈ సృష్టి అంతా సృష్టింపబడి ఉంది. ఈ సృష్టిలోని ప్రతిదీ దానికి మూలం ఏంటి, ఒక్కటే కదా. అది మనకు అంతవరకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మన విషయానికి కూడా వస్తే ప్రతిదీ కూడా దైవం యొక్క వ్యక్తీకరణలే ఇక్కడ ఉన్నాయి. అన్ని కూడా దైవం యొక్క సుస్వరూపాలుగానే ఇవన్నీ కూడా సృష్టిలోని ప్రతి ఒక్కటి కూడా, అంటే ప్రతి ఒక్క దానిలోనూ కూడా ఆ జడ పదార్థాలన్నింటిలోనూ కూడా ఉన్నది ఏంటి, ఆ మూల శక్తి, మూల చైతన్యం యొక్క స్వరూపాలే ఇవన్నీ అన్నమాట. సో చంద్రుడు మూలం అనుకుంటే తన యొక్క ప్రతిబింబం ఏదైతే ఉందో ప్రతిబింబము తన యొక్క వ్యక్తీకరణ రెండూ కూడా, అంటే దైవం తనలో తాను ఉన్నాడు, తన యొక్క స్వరూపాలు అన్నింటిలోనూ కూడా ఉంటూ అన్నింటిలో నుంచి కూడా తనని తాను అనుభూతి పొందుతున్నాడు. దైవం తనని తాను తనలో తాను ఉంటూనే మళ్ళీ అన్నింటిలోనూ ఉంటూ కూడా తనని తాను అనుభూతి చెందుతూ ఉన్నాడు అన్నమాట. ఇది జాగ్రత్తగా మనం పట్టుకుంటే దివ్యత్వాన్ని అంతటిలోనూ దర్శించడం, నాలో ఉన్న దివ్యత్వాన్ని దర్శించటము, అంతటిలో ఉన్న దివ్యత్వాన్ని దర్శించటము, ఆ మూలానికి చేరుకోవడం, మూలంలో ఉన్నటువంటి ఆ మూలంగా ఉన్నటువంటి ఆ మూల పదార్థాన్ని, మూల చైతన్యాన్ని, మూల శక్తిని మనం అనుభవించడం అనేది కూడా జరుగుతుంది మాస్టర్స్. సో నేను నా వ్యక్తీకరణ, నేను నాలో దివ్యత్వమే అసలైన నేను. మనకి రమణ మహర్షి చెప్పారు కదా, నువ్వెవరో నువ్వు తెలుసుకో అనేసి. నేనంటే మనం గతంలో కూడా మనకి గత మెసేజెస్ లో కూడా బాబాజీ గారు అందిస్తూ ఉన్నారు. మనం నేనంటే ఈ శరీరం నేను, ఈ మనస్సు నేను, ఈ బుద్ధి నేను, ఈ చిత్తం, ఇవన్నీ మన అనుభవాలతో ఈ మానవ శరీరాన్ని తీసుకున్న తర్వాత అన్ని జన్మల్లో చేసినటువంటి అనుభవాల సారంగా తయారైనటువంటి ఆ చిత్తం, ఈ జన్మలో ఇక్కడ అనుభవించింది ఆ మనస్సు, ఆ అనుభవాల ద్వారా మనం నిర్ణయించుకున్నటువంటి ఆ బుద్ధి, నిర్ణయాత్మక శక్తి, ఈ నిర్ణయాత్మక శక్తి, ఈ బుద్ధి, ఈ చిత్తం అన్ని జన్మల నుండి మనం మొత్తం ఏదైతే అనుభవించామో అదంతా ఉందో ఇవన్నీ మనం అనుకుంటున్నాం. అసలు మనం అంతవరకు కూడా వెళ్ళలేదు. ఈ జ్ఞానంలోకి వచ్చేంత వరకు కూడా, ఆత్మజ్ఞానాన్ని అందుకునేంత వరకు కూడా మనం భౌతికత, ఇది జ్వాల, ఇది ఆడ, దీని వయసు ఇంత, ఈ ఆకారం నలుపు, తెలుపు, సన్నం, లావు, వీటితోటే నిండిపోయింది మన మనస్సు అంతా కూడా. సో నేను ఇది చదువుకున్నాను, లేకపోతే ఈ కులంలో పుట్టాను, ఆ మతం నేనంటే ఇది నా సంసారం, ఇదే నేనంటే ఇది 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 అని చెప్పేసి మనకు ఒక డెఫినేషన్ అనేది స్ట్రాంగ్ గా తయారైపోయింది. అదే మన మనసు ఒక మైండ్ గా తయారైపోయింది. అక్కడి నుంచే మనం జీవిస్తున్నాం. కానీ దీన్ని దాటి ఉన్నటువంటి ఈ
జ్వాలగా జీవించడానికి ఈ దేహానికి మూలమైనటువంటి ఆ మూలం ఏదైతే ఉందో ఆ మూలంలోకి వెళితే అదే నేను, అదే నేను, అది నేను, ఇది నా వ్యక్తీకరణ. నేనైనటువంటి నేను, నా వ్యక్తీకరణే ఇదంతా కూడా. ఈ శరీరం ద్వారా, ఈ పంచేంద్రియాల ద్వారా నేను అనుభవిస్తున్నటువంటి ఆ అనుభవం అంతా కూడా సంగ్రహిస్తున్నది నేను అని ఇదంతా మనకు అర్థమవుతుంది మాస్టర్స్. సో అంటే ఇక్కడ చంద్రుడు తన చంద్రకళల్లోనూ తన ప్రతిబింబంలోనూ కూడా నృత్యం చేస్తున్నాడు. అంటే ఏకమై ఉన్నాడు చూడండి మాస్టర్స్. ఇక్కడ మొత్తం ఏకత్వం అన్నమాట. అంటే ఇప్పుడు నేను, మనకి మేడం కూడా చెప్పారు రిట్రీట్ లో, మనం ఎందుకు ఏకత్వం పొందలేకపోతున్నామంటే మన శరీరం కావాలి మాస్టర్స్. శరీరం ద్వారానే నన్ను నేను అనుభూతి పొందుతాను. ఏ నన్ను నేను? అసలైన నన్ను నేను, నా కాంతి స్వరూపాన్ని, నా శక్తి స్వరూపాన్ని, నేనైనటువంటి ఆత్మస్వరూపాన్ని నేను సందర్శించాలంటే ఇప్పుడే మనం మెడిటేషన్ చేసుకున్నాము. మనలోని ఆ శక్తిని ఎక్కడ అనుభూతి పొందుతున్నాం? మనం ఈ శరీరంలోని ఆ వైబ్రేషన్ ని, ఈ శరీరంలోని ఆ అనుభూతి మనలో ఆ శక్తి యొక్క ఆ వైబ్రేషన్ యొక్క అనుభూతి ఈ శరీరంలోనే కలుగుతుంది. ఎక్కడ మనకి ఆ లోపల ఆ భావన కలుగుతుంది. భావనామయ శరీరంలో దాన్ని గుర్తిస్తున్నాం మనం. సో అంటే ఈ శరీరానికి మన ఆత్మకి మధ్యన మనస్సు ఉంది. సో అందువల్ల మనం సంగ్రహించలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం అన్నమాట. అసలైన నన్ను నేను పొందలేకపోతున్నాను. ఎప్పుడైతే శరీరానికి దీనికి మధ్యలో ఉన్న మనస్సుని మనం ఆపివేయడం, అంటే ఇక్కడ మనస్సుని మనం మనలో లయం చేసేసుకుంటే కనుక ఇంకా మిగిలేది ఏంటి చూడండి. ఇక్కడ మధ్యలో ఏమీ లేదు. ఏముంది? శరీరం ఉంది, ఆత్మ ఉంది. ఈ రెండు ఎప్పుడైతే ఉన్నాయో మనం ఈ శరీరం ద్వారానే మన యొక్క ఈ నిజస్థితిని మనం పూర్తిగా అనుభూతి పొందగలం అనమాట. ఆ అనుభూతులన్నీ కూడా, ఆ జీవితాన్ని మనం జీవించగలగడం, మనలోంచి మనం జీవించగలగడం అనేది కూడా జరుగుతుంది మాస్టర్స్. అంటే మనం ఏకత్వం మనలోనే పొందాలి. మనం ఇంకొక రకంగా మనకి తెలిసిన జ్ఞానాల్లో మనం చెప్పుకుంటూనే ఉన్నాం. 7 చక్రాలు ఓపెన్ అవ్వాలి, యాక్టివ్గా ఉండాలి, ఇంటిగ్రేట్ అయ్యి ఉండాలి. అంటే ఏకమై ఉండాలి. ఒకే స్థితికి, ఒకే లైన్లో అలైన్ అయ్యి ఉండాలి. అప్పుడు మొత్తం మనకి అలైన్మెంట్ అనేది మొత్తం 7 జరిగినప్పుడు మనం అద్భుతమైన స్థితిలో ఉంటాము. ఆ అద్భుతమైన స్థితి దివ్యత్వక స్థితి. ఇదంతా మనకు తెలిసింది. అయితే ఇక్కడ అది ఏకత్వం అన్నమాట. ఇక్కడ చూడండి, ఏకంగా నేనై ఉన్న నేను నా అన్నింటిలోనూ కూడా నన్ను నేను అనుభవించడం, అనుభూతి పొందడం. ఇది అద్భుతమైన స్టేట్ మాస్టర్స్. ఇది మనం జాగ్రత్తగా పట్టుకోవాలి, తెలుసుకొని అర్థం చేసుకోవాలి. తర్వాత ఆ స్థితిని మనం అనుభవించాలి. ఆ ఏకత్వ స్థితిని, మనలోని ఆ ఏకత్వ స్థితిని. అంటే ఇక్కడ సింపుల్ గా ఒక్కటే చెప్తాను మాస్టర్స్. ఇక్కడ బాబాజీ గారు చంద్రుడు తన చంద్రకళలు మరియు ప్రతిబింబాల్లో నృత్యం చేస్తుంటాడు. సూర్యుడు ఆ నృత్యాన్ని అప్పుడప్పుడు దర్శిస్తూ ఉంటాడు. ఒక మర్త్యుడి కళ్ళు ఆకాశం వైపు చూస్తాయి మరియు యుక్త సమయాన ఇది మళ్ళీ కనిపించదు. సదా తనను తాను మరొక దానిలోకి ప్రవేశపెట్టుకుని అమూల్యమైన క్షణం యొక్క లక్షణాలు అవి. అంటే ఎప్పటికీ కూడా చూడండి, ఇది చైతన్యం యొక్క ప్రవాహం. చైతన్యం ఎప్పుడు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది, ఎక్కడ ఆగిపోదు మాస్టర్స్. ఆ మార్పు అనేది సహజంగా సృష్టిలో జరుగుతూనే ఉంటుంది. మనం అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి, ద్వంద్వత్వంలోంచి ఏకత్వంలోకి ఎలా అయితే నెమ్మదిగా ప్రయాణం సాగిస్తూ వాటిలోకి చేరుకుంటూ ఉన్నామో, అంటే ఇది నిరంతరం కొనసాగుతూ ఉండేది. చైతన్యం యొక్క ప్రవాహం ఎప్పుడూ కూడా అలా సాగుతూ ఉండేదన్నమాట. ఒక దాంట్లోంచి మరొక దాంట్లోకి ప్రవేశపెట్టుకుంటూ ఉంది. చూడండి, దివ్యత్వం కూడా, ఆ మూల చైతన్యం కూడా ఎక్కడ ఒక చోట ఆగిపోలేదు. సృష్టి అందుకని ఆది లేదు అంతం లేదు, అనంతంగా ఉంది అని మనం వింటూ ఉన్నాం కదా. ఎందుకంటే ఇదే దాని అర్థం ఇక్కడ చెప్తున్నారు. సదా తనను తాను మరొక దానిలోకి ప్రవేశపెట్టుకుని, మూల చైతన్యం మళ్ళీ మరొక దాంట్లోకి చూడండి, సరికొత్త సృష్టి జరుగుతూనే ఉంది. సృష్టి అనంతంగా ఆలోచనతో, సృజనాత్మకతతో, మన ద్వారానే సృష్టి అనంతంగా. అంటే మనలో ఉన్నటువంటి ఆ స్పిరిట్ ఏదైతే ఉందో, ఆ శక్తి ఏదైతే ఉందో, ఆ కాంతి ఏదైతే ఉందో, దానికి మూలమైనటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన, సరికొత్త ఆలోచన ఏదైతే ఉందో,
సరికొత్త ఆలోచన ద్వారా మళ్ళీ సరికొత్తగా సృజించబడి సృష్టి జరుగుతూనే ఉంది. దేని ద్వారా జరుగుతూ ఉంది? మూల చైతన్యం, మూల శక్తి. ఆ మూల చైతన్యం, మూల శక్తి సర్వత్రా అంతటా కూడా అది ఉంది. దాని ద్వారానే సృష్టి వ్యక్తీకృతం అవుతుంది కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? అందుకనే సదా తనని తాను మరొక దానిలోకి ప్రవేశపెట్టుకుంటూనే ఉంది. ఆ చైతన్యం, ఎనర్జీ ఎప్పటికప్పుడు అది స్వరూపాన్ని తిరిగి సరికొత్త స్వరూపాలను సంతరించుకుంటూనే ఉంది. అందుకే ఆది అంతం లేని అనంతమైనదే అని చెప్పి మనకు చెప్పబడుతూ ఉంది. ఇది చాలా మూలమైనటువంటి సూక్ష్మమైనటువంటి జ్ఞానం మాస్టర్స్. ఇది సృష్టిలోనే కాదు, మనలో కూడా మూల చైతన్యం అంతటా ఉన్నప్పుడు మరి మనలో కూడా మూల చైతన్యం ఉంది కదా. ఆ మూల చైతన్యం, ఆ మూల శక్తితోటి మనం ఎప్పుడైతే అనుసంధానం అవుతామో, మనలో ఆ ఎనర్జీ నిండుతూ ఉంటుందో, మనం మన నిజ సహజ స్థితుల్లోకి చేరుకుంటాము. సహజంగా మనలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి కూడా అద్భుతంగా వ్యక్తీకృతం అవుతుంది. అలాగే మన చైతన్యం విస్తరింపబడుతుంది. మన ఫ్రీక్వెన్సీ అద్భుతంగా అది ఫ్రీక్వెన్సీ హయ్యర్గా మారుతూ ఉంటుంది. ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీ తోటి మనం అన్ని తలాలలోకి చేరుకుంటాము. అన్ని తలాలలోని జీవితాన్ని కూడా అనుభూతి పొందుతాం అన్నమాట. ఇక్కడ ఉంటూ కూడా మాస్టర్స్ మనం చైతన్యంగా మనము జర్నీస్ చేయగలుగుతాము. అంతటితోటి ఏకమవుతాము, అంతటిని తెలుసుకుంటాం మాస్టర్స్. ఇది ఇక్కడ మూలంగా మనకి ఉన్నటువంటి కొంత మాత్రమే మనకు ఇప్పుడు చెప్పుకున్నాం. మనం ఇంకా చాలా ఉంది దాని గురించి. అది మనం అర్థం చేసుకోవాల్సినంత వరకు అర్థం చేసుకున్నాం. అమూల్యమైన క్షణం యొక్క లక్షణాలు అవి. ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు మనకు అందించేశారు ఆల్రెడీ. ఆ చైతన్యం అందించింది మనం ఆల్రెడీ అందుకున్నాం, చెప్పుకున్నాం కూడా. అమూల్యమైన క్షణం యొక్క లక్షణాలు ఇవే. అమూల్యమైన క్షణం అంటే ఏదని ఇందాకే చెప్పుకున్నాం. నౌ మూమెంటే అమూల్యమైన అద్భుతమైన ఆ క్షణంలో ఉండడం మాస్టర్స్. అంటే మొత్తం సర్వస్వంతో ఏకమై ఉండడమే ఆ నౌ మూమెంట్, అమూల్యమైన క్షణం. దాని యొక్క లక్షణమే అదంట. ఏంటి ఆ లక్షణం? సదా తనను తాను మరొక దానిలోకి ప్రవేశపెట్టుకోవడమే. చూడండి, అంటే మన చైతన్యాన్ని మనం ఎప్పటికప్పుడు విస్తరింప చేసుకుంటూ ఎక్కడికైనా మనం ప్రవేశపెట్టుకోగలము. అక్కడ ఉన్న దాన్ని అంతటినీ అనుభూతి పొందగలం అనమాట. మన చైతన్యంతో మనం ఈ భూతలం మీద ఉన్న దాన్ని మాత్రమే అనుభూతి పొందుతున్నాము. కానీ మన చైతన్యాన్ని విస్తరింప చేసుకున్నప్పుడు ఈ భూతలంలో ఉంటూ మరిన్ని తలాలలోని మరిన్ని అనుభవాల్ని, మరింత జ్ఞానాన్ని మనం సంగ్రహించగలుగుతాము. ఇది ఇక్కడ ఆయన ఈ సందేశంలో మనకి తెలియచెప్తున్నది అన్నమాట. ఇది మన యొక్క అపరిమితమైన తత్వం గురించి అక్కడ చెప్తున్నారు. అది మనం పట్టుకోవాలి మాస్టర్స్. శాశ్వతత్వం సమీపంలో ఉన్నప్పుడు కాలం నిస్సహాయమైనది. మన యొక్క ఆ శాశ్వతత్వం గురించి, అంటే మన మనస్సుని దాటి మనం ఎప్పుడైతే అక్కడికి చేరుకున్నామో మన శాశ్వతత్వం గురించి మనకు అవగాహన అవుతుంది మాస్టర్స్. అప్పుడు తెలుస్తుంది మనకి కాలం యొక్క విషయం ఏంటో. అప్పుడు అర్థమవుతుంది. ఆ నో మూమెంట్లోకి మనం చేరుకుని నో మూమెంట్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ నో మూమెంట్లో జీవించినప్పుడు మనకి కాలం యొక్క అశాశ్వతత్వం గురించి మనకి తెలుస్తుంది. అప్పుడు మన దగ్గర కాలం నిస్సహాయ స్థితిలో ఉంటుంది. కాలానికి అతీతంగా కాలాన్ని అధిగమించి మనం ఉండగలం మాస్టర్స్. అలా మాస్టర్స్ ఎందరో, బాబాజీ గారి ఇక్కడ ప్రత్యక్ష నిదర్శనం. కాలానికి అతీతంగా ఉన్నారు. మన కాలానికి మనం నిర్ణయించుకున్న కాలానికి అతీతంగానే ఉన్నారు. ఏకకాలంలో అంతటా కూడా వ్యాపించి ఉండగలరనమాట. ఆ స్థితికి చేరుకున్నారు కాబట్టి ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు మాస్టర్స్. అలాగే మనం కూడా ఆ స్థితికి చేరుకోగలము. ఆ స్థితికి చేరుకోవాలంటే ఏ జ్ఞానం మనం తెలుసుకోవాలి, ఆ జ్ఞానం ద్వారా మనం ఎలా మనల్ని మనం అధిగమించి మన యొక్క ఉన్నతమైన స్థితుల్లో కూడా మనం కూడా అలా జీవించవచ్చు. మన అపరిమితమైనటువంటి మనలోని ఆ తత్వాన్ని మనం తిరిగి పొందగలము. ఇది ఎసెన్షన్లో ఇది కూడా ఒక భాగమే. ఎసెన్షన్ అయినప్పుడు ఇదంతా జరుగుతుంది మాస్టర్స్. సో ఇది మనకి తెలియచెప్తున్నారు.
చెప్తూ ఇంకొక మనకు అర్థం కావడం కోసం మరొక విషయం చెప్తున్నారు. కొత్తగా జన్మించిన ఒక నక్షత్రం ద్వారా రాత్రి తన శక్తిని కృతజ్ఞతతో స్వీకరిస్తుంది. ఇది కూడా, ఈ పాయింట్ కూడా మనకు ఆల్రెడీ ఇందాకే అందించేశారు. ఏమని? తనని తానే వ్యక్తీకరించుకుంటూ ఆ వ్యక్తీకరణలో కూడా దివ్యత్వం తనను తాను అనుభూతి పొందుతూ ఉంది. ఓకే మాస్టర్స్, అంటే ఇక్కడ చూడండి, ఒక రాత్రి అంటే ఇక్కడ రాత్రి అన్నారు, ఒక రాత్రి పూట ఒక నక్షత్రం ఉంది. ఆ నక్షత్రాన్ని ఆ రాత్రి దర్శించింది అనుకుందాం. దర్శించి తన యొక్క శక్తి అది అని తను తెలుసుకుంది. ఇక్కడ మనం 1000 Seeds of Joy ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోగలం. శూన్యం, ఎంటీనెస్, అది ఆ ఎంటీనెస్ ప్రెసెన్స్ అంటే అంతా తానులో, శూన్యంలో అంతా కూడా సర్వము సిద్ధంగానే ఉంది. కానీ ఏ రూపంలో ఉంది? అది పొటెన్షియల్ రూపంలో ఉంది. దానికి ఏ స్వరూపము సంతరించబడి లేదు. అదే ఆ శూన్యమే మూల చైతన్యం, మూల శక్తి మాస్టర్స్. అక్కడ నుండి ఆ మూల చైతన్యం, మూల శక్తి అనేక రూపాలుగా తనని తానే ఆవిష్కరింప చేసుకుంటుంది. ఆవిష్కరింప చేసుకున్నప్పుడు తన యొక్క, అంటే ఇప్పుడు చూడండి మాస్టర్స్, ఏమీ లేదు, నేనున్నాను, నా బిడ్డ ఉంది, నాలోని భాగమే కదా నా బిడ్డ. సో అంటే నా సృష్టి కదా అది నా బిడ్డ. నా బిడ్డని చూసి మళ్ళీ నేనే ఆనందం పొందడం, నా సృష్టిని చూసి నేనే ఆనందం పొందడం అనమాట. అది ఇక్కడ అర్థం. కొత్తగా జన్మించిన ఒక నక్షత్రం ద్వారా రాత్రి తన శక్తిని కృతజ్ఞతతో స్వీకరిస్తుంది. అది తన శక్తి అని చెప్పి తను తెలుసుకుంటూ మళ్ళీ తనలోని శక్తి ఒక స్వరూపాన్ని సంతరించుకుంది అని తెలుసుకుంటూ ఆనందిస్తూ ఆ స్వరూపంలోంచి కూడా తనను తాను అనుభూతి పొందుతూ మళ్ళీ తన స్వరూపం పట్ల తాను కృతజ్ఞతగా ఉందంట. చూడండి మాస్టర్స్, అంటే మన గురించి ఇక్కడ మనం తీసుకోవాలి. దీన్ని రాత్రి గురించి చెప్పినప్పటికీ కూడా ఇది మన వైపు మనం దీన్ని మనకి దాన్ని అన్వయించుకుని తెలుసుకోవాలన్నమాట. మనం సృష్టించిన సృష్టి ఇదంతా మన సృజనతోటి, అంటే దైవంగా, దైవ స్థితిలో, దివ్యత్వపు స్థితిలో మనం ఉన్నప్పుడు మనం సృష్టించిన ఈ సృష్టి, అలాగే ఆ సృష్టిని మళ్ళీ మనమే అనుభూతి పొందడానికి మళ్ళీ మనమే ఈ స్వరూపాన్ని సంతరించుకొని వచ్చాము. కాంతి స్వరూపులుగా ఉన్నటువంటి మనమే మళ్ళీ ఈ భౌతిక దేహాన్ని తీసుకుని వచ్చాము. ఎందుకని? మనం సృష్టించుకున్నటువంటి ఈ సృష్టిని ఈ శరీరం ద్వారా అనుభూతి పొందడానికి, అనుభవించడానికే మనం వచ్చాం. వచ్చి కూడా మన సృష్టి మనమే సృష్టించినా కూడా ఆ సృష్టికి మళ్ళీ మనం కృతజ్ఞత కలిగి ఉండడం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ స్థితిని దాటేసి భౌతిక పదార్థ స్థితికి వచ్చేసాం కదా, మానవ చైతన్య ఈ స్థితికి వచ్చేసాం కదా. ఈ 3 డైమెన్షన్ స్థితి ఇది భూమి మీదే కదా, మనలో కూడా మనం 3 డైమెన్షనల్ గా మాత్రమే ఉన్నాము. మన సహజ స్థితి నుంచి విడివడిపోయి వచ్చేసాం. కాంతి స్వరూపంగా ఉన్న మనం పదార్థ రూపంగా మారిపోయాం, ఈ శరీరంగా మారిపోయాం. ఎందుకని? ఈ శరీరాన్ని మనం పెట్టుకుని వచ్చామంటే మనం అప్పుడే ఈ భౌతిక జగత్తును ముందు సృష్టించేసాం. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ భౌతిక జగత్తు గురించి మాట్లాడుకుందాం, మిగతా తలాల గురించి మాట్లాడుకోకుండా. ఇది ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇది సృష్టించిన మనమే, కాంతి స్వరూపమైన మనమే. నేను సృష్టించిన సృష్టిని నేను అనుభవించలేకపోతున్నాను. నేను వేరే ఫ్రీక్వెన్సీలో ఉన్నాను, కాంతిగా ఉన్నాను, శక్తిగా ఉన్నాను. కానీ నేను సృష్టించిన సృష్టి ఫ్రీక్వెన్సీ తగ్గి దాని సాంద్రత పెరిగి అది భౌతిక పదార్థంగా తయారైంది. అంటే నేను సృష్టించిన ఒక పువ్వుని నేను సృజించలేకపోతున్నాను, నేను ముట్టుకోలేకపోతున్నాను. నేను సృష్టించినటువంటి ఆ పువ్వుని నేను వాసన చూడలేకపోతున్నాను, దాన్ని స్పర్శించి అనుభవించలేకపోతున్నాను. కాంతిగా ఉన్న నేను దాంట్లోంచి వెళ్ళిపోతున్నానే కానీ దాన్ని పూర్తిగా అనుభవించలేకపోతున్నాను. అప్పుడే కాంతి స్వరూపంగా ఉన్న మనమంతా కూడా ఈ భౌతిక జగత్తుని, ఈ భౌతిక పదార్థాన్ని అనుభవించడం కోసం, ఎక్స్పీరియన్స్ చేయడం కోసం దానికి అనుగుణంగా ఈ భౌతిక పదార్థాన్ని, ఇంద్రియాలని మనమే సృష్టించుకుని ఇంత అద్భుతమైన ఈ మానవ దేహాన్ని నిర్మించుకుని ఈ మానవ దేహంలో నేనే కాంతి స్వరూపంగా ఉంటూ మానవ దేహం ద్వారానే నేను సృష్టించిన సృష్టిని అంతటినీ కూడా పంచేంద్రియాల ద్వారా
ఆ పువ్వుని నేను ముట్టుకోవడం, ఆ పువ్వు యొక్క వాసనని చూడడం, పువ్వు యొక్క రంగుని దర్శించగలగడం, ఇవన్నీ ఈ భౌతికతలోంచే నేను ఎక్స్పీరియన్స్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా మనకి కలుగుతున్న ఆ అనుభూతిని నేను నా ఆత్మలోను నేను ఏకమైనప్పుడు ఇందాకటి ఉంది మనం మర్చిపోకూడదు మాస్టర్స్. ఏది మనకి మేడం కూడా అందుకనే పదే పదే చెప్తూ వచ్చారు, మనసు అనేది తొలగిపోయినప్పుడే ఇంటిగ్రేట్ అవ్వాలి. బాడీ మన సోలు మన స్పిరిట్ ఈ మూడు కూడా ఇంటిగ్రేటెడ్ అయినప్పుడే ఈ అనుభూతి అంతా కూడా ఆ దైవం కూడా మనలోని ఆ స్పిరిట్ కూడా ఆ కాంతి కూడా సంగ్రహిస్తుంది అనమాట. సో అందుకని ఇక్కడ చూడండి, దీని ముందు అద్భుతంగా అందుకనే మనకి చెప్పారు కూడాను, కొత్తగా అదే మనకి ఇందాకంతా కూడా ఇచ్చింది అదే, సదా తనను తాను మరొక దానిలోకి ప్రవేశపెట్టుకుంటూ అన్నింటిలోంచి దైవం తనను తాను అనుభూతి పొందుతున్నారు అని చెప్పి మనకు ముందే చెప్పేసి అది ఎలా అన్నది మనకి అన్వయించుకుని మనం కూడా ఆ స్థితికి చేరుకున్నప్పుడు మనం కూడా ఏకత్వపు స్థితికి, ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే ఆ వన్నెస్ స్టేట్ కి అనమాట, సర్వస్వంతో సర్వ సృష్టితోటి ఏకమయ్యి ఆ వన్నెస్ స్టేట్ కి చేరుకుంటాం అనమాట. ఏ విధంగా చేరుకుంటాము, చేరుకోవాలంటే ముందు మనకి జ్ఞానం తెలియాలి, జ్ఞానం ద్వారా మనల్ని మనం ఏది మనం కాదో అది తెలుసుకోవాలి, మనమైన మనం గురించి మనకి తెలుసుకోవాలి, మనల్ని కాని మనల్ని మనమే ఎరుకతోటి మనమే అధిగమించాలి, ఈ మనస్సుని మనమే అధిగమించాలి, ఈ కాలాన్ని మనమే అధిగమించాలి, మనమైన మన దగ్గరికి మనం చేరుకుంటాం. అది ఆత్మ సాక్షాత్కారం జరిగిన తర్వాత నెక్స్ట్ జర్నీ ఎసెన్షియల్ లో ఇదంతా కూడా మెట్టు అన్నమాట. వన్నెస్ కి అప్పుడు చేరతాం అక్కడికి వెళ్ళిన తర్వాత. దాన్ని ఆయన వన్నెస్ ని ఎంత అద్భుతంగా మనకి ఇక్కడ సింపుల్ గా అందిస్తూనే అందులో అంతర్లీనంగా ఉన్న జ్ఞానాన్ని మనకి అందజేస్తూ వచ్చారు, మనం అందుకున్నాం కూడా మాస్టర్స్. ఆ చైతన్యానికి కృతజ్ఞతతో ఉందాము. అందించిన దాన్ని అందుకున్న మనం దాన్ని మనలో ఉంచుకుని దాని మీద మనం ఆలోచన చేస్తూ మనంతరంలోకి మనం ప్రవేశించినప్పుడు ఏదైతే చెప్పారో ఆ స్థితిలోకి మనం చేరుకుంటాం మాస్టర్స్. నేను అక్కడతో ఆయన చెప్పి అంటే మనల్ని నెమ్మదిగా అంతవరకు తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి ఇప్పుడు మనం మన లోపలికి ప్రవేశించి మనం తెలుసుకోవాలి. అయితే ఇది ఒక్క క్షణంలో జరుగుతుందని కాదు ఆయన ఉద్దేశం కూడా, స్టెప్ బై స్టెప్ మనం అక్కడికి చేరుకుంటాము, ఆ ఏకత్వ స్థితికి చేరుకుంటాం మాస్టర్. నేను నిన్ను ఇప్పుడు చూస్తున్నాను మరియు ఆ పదాలు కదులుతున్నాయి, నా సందేశం వారిదేనని నా బిడ్డలు అనుకుంటారు, మరి అది వారిదే. చూడండి మాస్టర్స్, ఇప్పటి వరకు మనకి ఆయన అందించిన సందేశం అంతా చంద్రుడి గురించి చెప్పిన, సూర్యుడి గురించి చెప్పిన, ఏ ఉపమానాలతో ఏ ఉదాహరణలతో ఆయన మనకి అర్థం చేపించడం కోసం, మన సహజ స్వరూపం మన గురించిన మన జ్ఞానం మనకు అర్థం చేపించడం కోసం ఆయన ఎన్ని ఉపమానాలతో చెప్పినా బిడ్డలు తెలుసుకుంటారు అన్నారు. మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు, ఇదంతా నా కోసమే చెప్తున్నారు అని. నా బిడ్డలు సంగ్రహిస్తారు నా సందేశాన్ని, నేను ఇదంతా దర్శిస్తున్నాను. చూడండి మాస్టర్స్, మనం అంతకుముందే చెప్పుకున్నాం, ఇది ఎప్పుడో ఎన్నో సంవత్సరంలో నాకు గుర్తులేదు, నాకు తెలియదు కానీ సరిగ్గా ఆ ఫలానా సంవత్సరంలో 2016 ఎప్పుడో అనుకుంటున్నాను, అప్పుడు ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితమో 10 ఏళ్ల క్రితమో బాబాజీ గారు ఇవాన్నోకి చెప్పారు, ఇప్పుడు మనం దాని పుస్తక రూపంలో తీసుకుని చెప్పుకుంటున్నాము అనే ఎరుకలో మనం ఉండకూడదు మాస్టర్స్. అని ఎరుకలో ఉన్నామంటే మనం మనసుతో ఉన్నట్టే. మనం ఎప్పుడో ఇంచుమించుగా ప్రతి సెషన్ లోనే ఇది గుర్తు చేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు అయినా సరే. ఇది ఈ క్షణమే బాబాజీ గారు మనకి డైరెక్ట్ గా ఆ చైతన్యం మనతోనే అనుసంధానం అయ్యి డైరెక్ట్ గా మనకి ఆత్మజ్ఞానాన్ని, ఆ దివ్య జ్ఞాన ప్రకాశాన్ని మనకి అందజేస్తున్నారు అన్న స్పృహ ఎరుకలో ఉంటూ మనం వింటే మన పూర్తిగా మన లోపలికి ఆ చైతన్యం శక్తి ప్రవహిస్తుంది. అది ఆన్ గోయింగ్ ప్రాసెస్ గా ఉంటూనే మనల్ని ఆ స్థితిలోకి అదే తీసుకువెళ్తుంది మాస్టర్స్. ఇది సత్యం. ఆ జ్ఞానమి ఆ చైతన్యమి మన లోపల చేరి, మన 1000 Seeds of Joy లో కూడా జరిగింది అది, మన లోపలికి చేరి మన సబ్ కాన్షియస్ వరకు కూడా చేరి అది దాని ప్రవాహాన్ని కొనసాగిస్తూ మనం ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి ఆ స్థితిలోకి మనం వెళ్ళేటట్టుగా అదే తీసుకెళ్తుంది. సో మనం అందివ్వబడుతున్నప్పుడు మనం పూర్తిగా
ఆత్మస్థితిలో ఉండి గత సందేశంలోనే మనకి చెప్పారు, మీకు చెవులంటూ వింటే వినండి అనేసి చెప్పారు కూడా. అక్కడే మనకు అద్భుతంగా అది రెడీ చేసే మనల్ని ఈ నెక్స్ట్ స్టెప్ లోకి తీసుకొచ్చారు. చూడండి ఎంత దివ్య ప్రణాళిక. మళ్ళీ ఈ సందేశంలోనే కూడా అన్నారు, ఇందాక మనం అక్కడ ఆగాం, మీరేం ఆలోచన చెయ్యొద్దు, ఈ సందేశం ఏంటి ఇంతసేపు పడుతుందా అంతసేపు పడుతుందా అని నా బిడ్డలకు వస్తూ ఉంటుంది, కానీ ఇది ఒక దివ్య ప్రణాళిక ప్రకారంగా జరుగుతుంది అని ఆయన చెప్పారు. సో మనం అది అర్థం చేసుకుని స్వీకరిస్తే చాలు. ఏదైతే అందివ్వబడుతుందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మన మనసును మధ్యలో అందులో ప్రవేశపెట్టేసి ఇదిదా అదిదా అదిదా అంటూ లాజికల్ మైండ్ తోటి కానీ ఎనలిటికల్ మైండ్ తో కానీ చేయకుండా మనం ఈ క్షణంలో ఉంటూ అందుకునేందుకు సిద్ధంగా మన మనస్సును తయారు చేసుకుని అక్కడ అలా ఉంటే చాలు, అది మనలోకి ప్రవహిస్తుంది, అది మనల్ని ఆ దివ్యత్వపు స్థితుల్లోకి తీసుకువెళ్తుంది మాస్టర్స్. అదే ఆయన చెప్తున్నారు కూడా, ఆ విషయాన్ని కూడా ఆయనే చెప్తున్నారు. మళ్ళీ నా సందేశం వారిదేనని నా బిడ్డలు తెలుసు అనుకుంటారు, మరి నిజంగా అది వారిదే కదా. ఆయన ఏదైతే సందేశం చెప్తున్నారో అది మన గురించే కదా, ఇది నా గురించే, ఎవరికి వారే ఇది నా గురించే అని అనుకోవాలి మాస్టర్స్. 1000 Seeds of Joy ఎప్పుడు కూడా ఇది నాదే, ఇది నాది అని ఎవరికి వారే అనుకుంటే నిజంగా అది మనలోకి ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈజ్ గా ప్రవేశిస్తుంది. సో అదే అంటున్నారు ఆయన, అనుకుంటున్నారు నిజంగా అదే కదా అని చెప్తున్నారు. ఈ అశాశ్వతమైన ప్రపంచంలో విశ్రమించండి. ఈ అశాశ్వతమైన ప్రపంచంలో ఈ భ్రమలతో కూడి, అంటే భ్రమలు అంటే ఏంటి, నేను ఏదైతే అయి ఉన్నానో దాన్ని నేను మరిచిపోయి నేను కాని దాంతో నేను జీవిస్తూ ఉన్నాను, అదే నా భ్రమలు. నేను శాశ్వతమైన నా శాశ్వతత్వాన్ని మరిచి అశాశ్వతత్వంలో జీవిస్తూ అశాశ్వతత్వాన్ని స్మరిస్తూ అశాశ్వతత్వంలోనే ఈ భౌతిక జగత్తులోనే ఉంటూ ఉన్నాను. ఇందులో ఉంటూనే నా శాశ్వతత్వాన్ని తెలుసుకుని దాన్ని అక్కడికి చేరుకోవడం, ఇది అద్భుతమైనటువంటి మన ప్రయాణం. సో మనము అద్భుతమైన వారము, మన గత సందేశంలో అందుకుని మనల్ని మనకి అద్భుతమైన వారిగానే చెప్తూ వచ్చారు. ఏ మాస్టర్ అయినా దివ్యత్వపు స్థితికి చేరుకున్న వారందరూ కూడా మనల్ని తక్కువ చేసి ఎప్పుడూ చూడలేదు. వారి దివ్యత్వం నుంచి మనలోని దివ్యత్వాన్ని మాత్రమే దర్శిస్తున్నారు. వాళ్ళు మనలోని ఈ లిమిటేషన్స్ ఏదైతే మనసుతోటి మనకి ఏదైతే మన వ్యక్తిత్వం తయారయ్యిందో దాన్ని వారు దర్శించడం లేదు. మనలోని దివ్యత్వాన్ని వారు దర్శిస్తూ నువ్వు ఇదే అని చెప్తూ ఉన్నారు. సో మనం అది అని మన మనస్సు నువ్వు కాదు అని చెప్తున్నప్పటికీ దాన్ని దాటి నేను ఏదైతే ఉన్నానో దాని దగ్గరికి నేను వెళ్ళే తీరుతాను అని మనం సంకల్పించుకుని మనం అందుకునే ఆ దివ్య జ్ఞానాన్ని అందుకునే మనం అందుకుంటున్నాం. ఏ దివ్యాత్మ, ఏ అసెండెడ్ మాస్టర్ వారు చూపిస్తున్నటువంటి, వారు చేరుకున్నటువంటి ఆ స్థితి గురించి, వారు ప్రయాణించిన మార్గం గురించి మనకి ఏ మాస్టర్ నుంచి వస్తున్నా మనం అందుకుంటూ మనం ఆ మార్గంలో ప్రయాణించే ప్రయత్నంలో ఉన్నాము. మనల్ని మనం చేరుకునే ప్రయత్నంలో అతి దగ్గరగా వచ్చేసి ఉన్నాం. అదే మనకి బాబాజీ గారు ఇప్పుడే చెప్పారు, శాశ్వతత్వపు సమీపంలో ఉన్నప్పుడు నీకంతా తెలుస్తుంది. మన దగ్గరికి మనం చేరుకుంటున్నాం, సమీపానికి వస్తున్నప్పుడంతా మనకంతా అర్థమైపోతుంది. ఈ కాలం గురించి అర్థమైపోతుంది. ఈ కాలానికి అతీతంగా, ఈ మనసుకు అతీతంగా పూర్తిగా మనం చేరుకుంటాం అనమాట. శాశ్వతత్వపు సమీపంలో ఉన్నప్పుడు కాలం నిస్సహాయమైనది అని కూడా చెప్పారు. సో అని చెప్తూ ఇప్పుడు మనకి మళ్ళీ ఎప్పటికప్పుడు మన ఈ మైండ్ని ఎప్పటికప్పుడు మనం విశ్రమించినప్పుడే మన సబ్ కాన్షియస్ వర్క్ చేస్తూ ఉంటుంది మాస్టర్స్. మనం రాత్రి సమయంలో పడుకున్నప్పుడు ఈ మనసు అప్పుడే కదా అవుతుంది, ఈ సబ్ కాన్షియస్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఇంత మెసేజ్ ఇచ్చారు కదా, దీన్ని అందుకునేది ఎవరు? ఈ కాన్షియస్ మైండ్ అందుకుంటుంది, ఈ మనసే ఇక్కడ వింటోంది. మనసుని మనం కూర్చోబెట్టి వినిపింప చేస్తున్నాం. నిజానికి మనకి అంటే మన సహజంగా ఉన్న మన ఆత్మస్థితిలో ఉన్నప్పుడైతే మనకి ఇదంతా తెలుసు. మనం అక్కడ లేము కాబట్టి మనసుకి ఇదంతా నేర్పిస్తున్నాం. మన వ్యక్తిత్వానికి ఇదంతా తెలియచేస్తున్నాము. సో ఇక్కడ ఉన్నప్పుడు మళ్ళీ దానికి విశ్రాంతి అవసరం. అది ఆయనకి స్పష్టంగా తెలుసు. ఎప్పుడు దీన్ని విశ్రమింప చేయాలి, ఎప్పుడు దీన్ని కార్యారూపంలోకి తీసుకురావాలి, ఈ మనస్సుని కార్యశీలతలోకి ఎప్పుడు ఇదే మనకి ఇప్పుడే నాకు గుర్తొచ్చింది. మొన్న రిట్రీట్ ప్రోగ్రామ్ లో సరోజ అమ్మ మార్నింగ్ మెసేజ్ లో కూడా ఇదే చెప్పారు. ఆ దివ్యాత్మలకి మనస్సుని ఎలా క్రియాశీలకం చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి అన్నది వారికి తెలుసు అని కూడా చెప్పారు.
ఇందాకనే మన వాళ్ళు ఎవరో పోస్ట్ చేశారు కూడా, అది కూడా వినండి మాస్టర్స్ ఒకసారి. సో అందుకని ఆ దివ్యాత్మలకి తెలుసు కాబట్టి దివ్యాత్మగా దివ్యత్వపు స్థితిలో ఉన్నటువంటి మహాతర్ బాబాజీ గారు మనకి అందుకని అంటే వారినోకి చెప్పారు అంటేనే మనకి ఇప్పుడు ఈ క్షణం చెప్పినట్టే, విశ్రమించండి, అశాశ్వతమైన ఈ ప్రపంచంలో విశ్రమించండి, మాయ ద్వారా చూడండి, ఈ భౌతికతలో ఉంటూనే భౌతికతని దాటి సూక్ష్మ ప్రపంచాన్ని, ఈ భౌతికతలో ఉంటూనే అంతర్ ప్రపంచాన్ని సందర్శించగలగడం అనేది అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. సో మనమేమి తక్కువ వారము కాదు. కార్యక్రమ ప్రణాళికల గడియారాన్ని ఆపేయండి. అదే ఇందాక మనకి అది కూడా అందించేశారు. ఒక దివ్య ప్రణాళికతో వారికి తెలుసు ఎప్పుడు ఏది ఎలా అందించాలి అన్న దివ్య ప్రణాళికతో వారు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనం మనసుతో ఉంటాం కాబట్టి ఇంకా రాలేదేంటి, ఇంకా ఆతృత, ఇంకా ఏం చెప్తారు, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు చెప్తున్న దాన్ని ఎంతవరకు మనం పట్టుకున్నాము, ఎంత అర్థం చేసుకున్నాము, ఎంత దాన్ని రియలైజ్ అయ్యాము, ఎంత దాన్ని మన అనుభవంలోకి తెచ్చుకున్నాం అన్న దానికన్నా కూడా మన మనసు ఎప్పుడు పరుగులు పెడుతూనే ఉంటుందన్నమాట. ఇంకోటి ఇంకోటి ఇంకేదో 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 కావాలి, ఇక్కడ ఉన్నదాన్ని ఇప్పుడున్న దాన్ని స్వీకరించం మనం. సో ఈ మాటకి ఇక్కడ మనకు అందుకనే ముందు చెప్పారు కూడా, ముందు ఎక్కడో చెప్పారు కూడా మనకు, అది ఆయన అందించేశారు ముందుగానే, ఆ విషయాన్ని కూడా అందించేశారు. సో మనం సమయానికి లోబడి ఉన్నాం కాబట్టి ఇక్కడున్న సమయంతో మళ్ళీ శుక్రవారం ఎప్పుడు వస్తుంది, మళ్ళీ శుక్రవారం ఎప్పుడు వస్తుంది అని మన మనసు కూడా ఎదురు చూస్తూ ఉంటుంది మాస్టర్స్. అంటే ఇందులో ఎదురు చూడటంలో రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడున్న ఈ క్షణంలో ఉండకుండా నెక్స్ట్ ఏం చెప్తారు, నెక్స్ట్ ఏం చెప్తారు ఆ నెక్స్ట్ లోకి ఆ భవిష్యత్తులోకి వెళ్ళడం మనసు చేసే పని. మనసు ఎప్పుడైతే అయిపోతుందో వర్తమానంలో ఉంటుంది. వర్తమానంలో ఏం అందించారో దాన్ని దాన్ని మాత్రమే పట్టుకుని దాన్ని మాత్రమే మనం అవగాహన చేసుకునే ప్రయత్నం ఈ క్షణంలోనే చేస్తూ ఉంటాం. వింటూ ఉన్న క్షణంలో కూడా మనం నేను దీన్ని, బాబాజీ గారు ఇలా చెప్పారు, లోపల ఆల్రెడీ ఏకకాలంలో లోపల ఆల్రెడీ ఆయన అందిస్తున్న దాన్ని అందుకుంటూ మనం అవగాహన చేసుకోవడం కూడా ఈ క్షణంలోనే జరగగలగడం అనేది మనం కరెక్ట్ గా మూమెంట్ లో ఉన్నప్పుడే అది జరుగుతుంది. ఎప్పుడైనా మన మనసు మధ్యలో ఎంటర్ అయిందా మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోతుంది. అందుకని ఈ అశాశ్వతమైన ప్రపంచంలో విశ్రమించండి, మాయ ద్వారా చూడండి, భ్రమల్లోంచి కూడా భ్రమల్ని దాటి ఏదైతే సత్యం ఉందో దాన్ని చూడండి అని చెప్తున్నారు. కార్యక్రమ ప్రణాళికలు గడియారాన్ని ఆపేయండి. మీరు ఈ మనసుతోటి వేసే కార్యక్రమాల్ని వాటన్నింటినీ ఆపేయండి, అప్పుడే మీకు కాలం గురించి తెలుస్తుంది అని అక్కడ చెప్తున్నారు. ఆలోచనల్ని సద్దుమణగనీయండి. ఇవన్నీ కూడా మనం చేసినప్పుడే ఆయన ఏదైతే చెప్పారో మనము ఆ స్థితిని అర్థం చేసుకోవడానికి, ఆ స్థితిని అనుభవించడానికి అప్పుడు చేరుకోగలం అనమాట. దేన్ని ఆపేయమన్నారు, దేన్ని ఆపేయమన్నారు? కార్యక్రమ ప్రణాళికను గడియారాన్ని ఆపేయండి, ఆలోచనల్ని సద్దుమణగనీయండి. అప్పుడు ఏం జరుగుతుంది? హృదయం యొక్క విశ్వానికి ఆధీనులు అవ్వండి. ఇది జరగనిచ్చి ముందు ఇది ఆపి మనం కార్యప్రణాళికలు ఏవో వేసేసుకుంటాం. బాబాజీ గారు చెప్పారు కదా, వెంటనే మనసు వేసేస్తుంటుంది. అయితే నేను ఇప్పుడు కూర్చుంటాను, 2 గంటలు కూర్చుంటాను, 4 గంటలు కూర్చుంటాను, ఏం చెప్పారో అక్కడికి చేరుకుంటాను. ఈ ప్రణాళికలన్నీ ఎవరేస్తున్నారు? మనసు వేస్తుంది. దాన్ని ఆపేయండి, ఆలోచనలన్నీ సద్దుమణగనివ్వండి. అప్పుడు మీరు రియల్ గా నీ హృదయంతో, నీ హృదయ అంతరంలో ఉన్నటువంటి నీ ఆత్మతోటి నువ్వు ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో, కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఇంకా ఆత్మ యొక్క లోతుల్లోకి వెళ్లాల్సింది ఉంటుంది మాస్టర్స్. అక్కడ వెళ్ళినప్పుడు మొత్తం విశ్వం అక్కడే ఉంది, నీలోనే విశ్వం ఉంది. ఆ విశ్వాన్ని ఇదే మనం ఇప్పుడే వన్నెస్ గురించి అనుకున్నాం, మొత్తం అంతటినీ చూడగలము, అంతటినీ తెలుసుకోగలము, వన్నెస్ అని చెప్పుకుంటూ ఉన్నాం కదా, అదే అనమాట. అప్పుడు నువ్వు ఆ విశ్వాన్ని, నీలో ఉన్న విశ్వాన్ని, ఆ విశ్వానికి నువ్వు అప్పుడు ఆధీనం అవుతావు. మొట్టమొదట ఆధీనం అవుతావు, విశ్వాన్ని నెక్స్ట్ దర్శిస్తావు అనమాట. మరియు అప్పుడే నీకు అప్పుడే శాశ్వతత్వం, నీ యొక్క శాశ్వతత్వాన్ని నువ్వు తిరిగి పొందగలుగుతావు. నీదవుతుంది, నీ శాశ్వతత్వం నీదవుతుంది. ఆ శాశ్వతమే నీ జన్మలన్నింటి నుంచి కూడా నువ్వు అప్పుడే ముక్తి పొందగలుగుతాం అనమాట. మనం జన్మలు మనమే వేసుకుని వచ్చాం, కావాలనే వేసుకొచ్చాం. ఈ అన్ని జన్మల ద్వారా సింపుల్ గా బాబాజీ గారు చెప్పే మాటతోనే చెప్పుకుందాం. ద్వంద్వత్వాన్ని ఏకత్వం నుండి ద్వంద్వత్వంలోకి, ద్వంద్వత్వాన్ని అంతటినీ అనుభవించడానికే వచ్చాము.
ఎప్పుడైతే పూర్తయిపోయిందో ఈ ద్వంద్వత్వంలోంచి తిరిగి ఏకత్వానికి చేరుకుంటాం అనమాట. మన యొక్క శాశ్వతత్వానికి, ఎటర్నిటీకి చేరుకుంటాం మనం. సో వీఆర్ ఎటర్నల్, వీఆర్ శాశ్వతులమే. మనం ఇప్పటివరకు అసలు చూడండి మనం ఎక్కడ ఆగిపోయాము. శాశ్వతులం అని మనకి ఎప్పుడు అసలు ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చాక కనీసం ఇది చెప్పుకోగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. ఇంకా జ్ఞానం పెరుగుతున్న కొద్దీ మనం ఎస్ నేను ఎటర్నల్లే అని మనం నేను అంటే ఇక్కడ ఆత్మగా నేను ఎటర్నల్లే, కానీ నేను వేసుకొస్తున్న ఈ జీవితాలన్నీ కూడా అది నేను అనుకోవడం వల్ల నేను ఎటర్నల్ కాదనుకుంటున్నాను. అందుకని నాకు మరణం ఉంది, నేను అయిపోయింది, నా జీవితం ముగిసింది అని అనుకుంటున్నాం. కానీ జీవితం శాశ్వతమైనది. ఎప్పుడు ఆత్మకి, ఆత్మ అనంతంగా, అది ఎప్పటికప్పుడు భగవద్గీతలో కూడా చెప్పబడింది ఇదే. ఆత్మ ఎప్పటికీ నశనం కాబట్టి ఆత్మ ఎప్పటికీ తన జర్నీని కొనసాగిస్తూనే ఉంటుంది. ఈ భూతలం మీద అనేక జన్మలు వేసుకుంటూ వచ్చింది తనను తాను తెలుసుకోవడం కోసం. ఒకవేళ ఇక్కడ తెలుసుకున్న ఈ భూతలం మీద ముగిసినప్పటికీ కూడా మిగతా తలాలలో ఇంకా ఉన్నత తలాలు ఉన్నాయి, అక్కడ కూడా జీవితం శాశ్వతంగా కొనసాగుతూనే ఉంటుంది. సో సృష్టి శాశ్వతం, మనం శాశ్వతం, మన యొక్క శాశ్వతత్వం. అప్పుడు మరియు అక్కడ హృదయం యొక్క విశ్వానికి ఆధీనులు కండి. హృదయం యొక్క ఆత్మ యొక్క లోతుల్లోకి వెళ్ళినప్పుడు, మన మూలంలోకి మనం వెళ్ళినప్పుడు మన శాశ్వతత్వం మనదవుతుంది. ఆ శాశ్వతత్వాన్ని మనం తిరిగి పొందగలం, తిరిగి నేను ఇదే అని తెలుసుకోగలం అనుభవపూర్వకంగా అనమాట. ఇప్పుడు జ్ఞానంగా తెలుసుకుంటున్నామో అప్పుడు ప్రజ్ఞగా మనకి అది అందుతుంది అనమాట. అది బాబాజీ గారు అందిస్తున్నటువంటి సందేశం చాలా అద్భుతంగా ఉంది మాస్టర్స్. నాకైతే మీ అందరికీ ఎలా ఉందో కానీ చాలా వైబ్రేషన్, కూర్చుని మెడిటేషన్ కూర్చున్నప్పుడే చాలా వైబ్రేషన్ అన్ని ఓపెన్ అయిపోతున్నాయి. ఇక్కడ సబ్ కాన్షియస్ నుంచి ఓపెన్ అయిపోతుంది, ఫ్లో అవుతుంది. కొంతసేపటికి నాకు అసలు నేను వస్తున్న దాన్ని తిరిగి ఇక్కడ వ్యక్తీకరించాలి కదా, నాలోంచి ఫ్లో అవుతున్న దాన్ని. కొంచెం సేపు నేను దాన్ని బ్యాలెన్స్ కూడా చేసుకోలేకపోయినా, ఇక్కడ ఆగిపోవడం అనేది జరిగింది. సో ఒక్కటే అనుకున్నా, దాన్ని ఫ్లో అవనిస్తూ నన్ను నేను బ్యాలెన్స్ చేసుకుంటూ. ఈ శరీరానికి అంతటి ప్రకంపన ఇప్పటి వరకు అలవాటు లేదు మాస్టర్స్ మనకి. మనం ఎప్పుడైతే జ్ఞానంతో నిండుతూ ఉంటామో మన శరీర ప్రకంపన కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. అది ఆ ప్రకంపన పెరుగుతున్నప్పుడు మనం కొంచెం అక్కడ దాన్ని ఎలో చేయగలగాలి, కొంచెం భరించడం అనేది కూడా చేయాలన్నమాట. నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ ఉంటుంది. మన సోలే మనల్ని మన శరీరాన్ని సిద్ధపరచుకుంటూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రకంపనను కూడా ఈ శరీరం భరించగలిగే స్థితి నెమ్మదిగా మనకి జరుగుతూనే ఉంటుంది. ఆ నెక్స్ట్ ప్రకంపనకు వెళ్ళినప్పుడల్లా కాస్త మనకి అది బ్యాలెన్స్ చేసుకోవడం అనేది, అది ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్ స్టేట్కి వచ్చేస్తారో ఆ క్లారిటీ ప్యూరిటీగా తయారవుతామో మనం స్థిత ప్రజ్ఞతకి కూడా వచ్చేస్తాం. ఈ శరీరంలోని ఆ ప్రకంపనని మనం అనుభవించాలి, పొందాలన్నమాట. అది మాస్టర్స్. నేనేమనుకున్నానంటే, అంటే నేను అనేది కూడా ఇక్కడ నాకు ఉంది కదా, ఈ నేను కూడా స్టార్టింగ్ లో నాకు మీటింగ్కి వచ్చేటప్పుడు కొంచెమైనా పని చేస్తూ ఉంటుంది. కూర్చున్నాక ఆ నేను ఇంకొండదు అనుకోండి, ఎగిరిపోతుంది. కూర్చునేటప్పుడు ఆ నేను కొంచెం ఉంది. ఆ నేను ఏం చూసిందంటే, ఇది చిన్న మెసేజే, ఇది అయిపోతుంది ఈ రోజు, నెక్స్ట్ మెసేజ్ కూడా అయిపోతుంది అనుకున్నా. నాకు తెలిసిన ఆ నేను కంతే తెలుసు. ఆ నేను ఎప్పుడైతే ఎగిరిపోయిందో అందుకుంటున్నది అనంతం. ఆ అనంతమైన ఫ్లో ప్రవాహానికి నేను సరెండర్ అయిపోయినప్పుడు ఆ ఫ్లో 6:14 అయింది. అంటే ఈ మెసేజ్ ఈ రోజు మనకి ఒక్క మెసేజ్ మనకి కంప్లీట్ అయింది. నేను అనుకుంటా ఎప్పుడు ఈ రోజు కూడా అనుకున్నా, రెండో మెసేజ్ లోకి ఈ రోజు వెళ్ళిపోతాము, ఏం చిన్నది ఉందిగా అనుకున్నాను. మనసుతో ఉన్నాను. అప్పుడు మనసు కూర్చున్నాక ఆగిపోయింది. అది మాస్టర్స్. అద్భుతమైనటువంటి చైతన్య ప్రవాహం మనలోకి కురిపించారు. కురిపిస్తున్న దాన్ని మనలో ఉంచుకుంటూనే, అంటే నాలో ఉంచుకుంటూనే మళ్ళీ దాన్ని నేను బయటికి ప్రవహింప చేయడానికి సహకరించినటువంటి ఆ శక్తికి, ఆ చైతన్యానికి నేను సదా కృతజ్ఞతరాలనే ఉంటాను మాస్టర్స్. థ్యాంక్ యూ బాబాజీ. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఓకే, చాలా చాలా బాగుంది ఇవాళ.
అసలు స్టార్టింగ్ మెడిటేషన్ చాలా వైబ్రేషన్స్, అసలు కళ్ళు ఓపెన్ రావట్లేదు. చాలా చాలా బాగుంది. అలాగే నాకు చాలా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి అంటే, ఇది కొత్తగా జన్మించిన ఒక నక్షత్రం ద్వారా కృతజ్ఞత భావం అనేది చాలా కనెక్ట్ అయింది. సో మనం కూడా ఏ విధంగానైతే ఈ దివ్య ప్రణాళిక వేసుకొని వచ్చినప్పుడు మన యొక్క శక్తిని గుర్తిస్తూ గ్రాటిట్యూడ్ అనేది ఫస్ట్ మనల్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సో అది అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మనం హ్యాండ్ రైజ్ చేశారు, చూద్దాము. ఓకే మహేశ్వరి మేడం మాట్లాడండి మ్యామ్. అమ్మా చాలా హై ఎనర్జీస్ అమ్మా ఇవాళ. కానీ అమ్మ నేను ఎప్పుడు ఒక పాయింట్ వింటాను, మనసుకు అతీతంగా అంటే అసలు నాకు కొంచెం చెప్పరా అమ్మా? అంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలా లేకపోతే ప్రేమించాలా? ఆ పాయింట్ దగ్గర చాలా పట్టేసిందమ్మా. అమ్మ కూడా చెప్పింది, అతీతంగా అనే పదము రోజు వాడం కదా, అంత మీనింగ్ తెలియదు, విన్నాను కానీ. మళ్ళీ ఒకసారి చెప్పరా అమ్మా? మనసు నుంచి వస్తున్న ఆలోచనలన్నీ ఇవి మనసువి అని మనకి తెలిసినప్పుడు ఆ మనసుకి మనం అధిగమించడం అనేది చేస్తామమ్మా. సో మన ఆలోచనలనే మనం గమనిస్తాం. ఇక్కడ మన ఆలోచనలు భావాలన్నీ ద్వంద్వత్వంగా ఉన్నాయి, విభజనతో కూడున్నాయి అంటే అది మనస్సు. బాబాజీ గారు ఆల్రెడీ అంతకుముందు సందేశంలో చెప్పారు. మనకి సరోజమ్మ కూడా చెప్పారు ఏ సెషన్ లో, అలా నాకు గుర్తులేదు కానీ విభజనతో కూడుకున్నది అంతా నువ్వు నేను అని ద్వంద్వత్వంతో కూడుకున్నదంతా మనసు. సో మన ఆలోచనని భావాల్ని మనం గమనిస్తున్నప్పుడు ఏది మన మనస్సులోంచి వస్తున్నది, ఆ మనస్సుని దాటి అతీతంగా ఉన్నటువంటి వన్నెస్ లోంచి వస్తున్న ఆలోచన ఏది అన్నది మనకు డిఫరెన్స్ తెలుస్తుంది అన్నమాట. అర్థమైందా? అంటే మనసును నొక్కి పెట్టాలా లేకపోతే ప్రేమించాలా అది కాదు, అంతే. అది మైండ్ నుంచి వస్తుందా, హార్ట్ నుంచి వస్తుందా? సాక్షిగా ఉండి గమనించాలి. అబ్జర్వ్ చేసుకొని అతీతురాల్ని నేను, సాక్షిని నేను అని ఎప్పుడైతే నాలో స్థిరం అయ్యి ఇదంతా ఈ జ్ఞానం స్థిరం అవ్వాలి ముందు. నేను మనస్సును మాత్రమే కాదు, ఈ శరీరాన్ని మాత్రమే కాదు, నేను ఆత్మ పదార్థాన్ని అన్న జ్ఞానం మనలో స్థిరమైనప్పుడు మనకి మనం సాక్షిగా ఉంటాం అన్నమాట. దేనికి సాక్షిగా ఉంటాము? మన మనస్సుకి, అంటే మనలో కలుగుతున్న భావాలు, ఆలోచనలు. అవి నేను కాదని నాకు ఎప్పుడు తెలుస్తుంది? వాటికి సెపరేట్ అయ్యి వాటిని చూసినప్పుడే కదా నేను కాదని తెలుస్తుంది. మరి నేను కాదని నాకు తెలిసినప్పుడు నేనైనా నా దగ్గరికి నేను ఎలా చేరుకుంటాను? అందుకే కదా మనకి బాబాజీ ఆ ప్రక్రియ కూడా అందించారు. హృదయంతో శ్వాసిస్తూ ఉండండి, రోజంతా హృదయంతో శ్వాసిస్తూ ఉండండి. అంటే నీతో నువ్వు కనెక్ట్ అవ్వడానికి మొట్టమొదటి స్టెప్ అది. అంటే మన ఎరుకంతా మన హృదయంపై పెట్టినప్పుడు మన శ్వాస ఆటోమేటిక్ గా హృదయంతో శ్వాసిస్తూ ఉంటాం మనం. ఇది మనకి మొట్టమొదటి మెసేజెస్ లోనే మనకి బాబాజీ గారు ఇచ్చారు. మనం చేస్తున్నాం, శుక్రవారం చేస్తున్నాము. మనం 41 డే మెడిటేషన్, మార్నింగ్ మెడిటేషన్ చేసుకున్నాం. ఇక్కడ ఉన్న వారిలో కొంతమంది, చాలా మంది ఆ 41 డేకి జాయిన్ అయ్యారు. మన ఝాన్సీ లక్ష్మి మేడం అయితే, ఝాన్సీ అయినా కరెక్ట్ గానే చెప్పారు, ఝాన్సీ రాణి మేడం జాయిన్ అయ్యారు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరెవరు కొంతమంది మార్నింగ్ నువ్వు కూడా జాయిన్ అయినట్టున్నావు మహేశ్వరి, నాకు ఐడియా లేదు, నాకు గుర్తులేదు. సో అక్కడ మనకి హృదయంతో శ్వాసిస్తూ, హృదయంతో అనుసంధానం అవుతూ, హృదయం లోపలికి మనం ప్రవేశిస్తూ ఉండడం. ఎప్పుడైతే మన ఎరుకను అక్కడ కాసేపు నిలిపి ఉంచడం, అది మన సాధన. ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం మనసును అధిగమిస్తాం, మనతో మనం కనెక్ట్ అవుతాం, మనలోని మన శక్తితోటి అక్కడ కనెక్ట్ అయ్యి అక్కడ మనం స్థిరంగా ఎంతసేపు ఉండగలిగితే అక్కడ నుంచి కూడా మనకి గైడెన్స్ వస్తుంది. అక్కడ నుంచి ఏ రూపంగా వస్తుంది? ఆలోచన రూపంగా, అనుభూతి రూపంగా వస్తుంది. అన్మ్యూట్ అంటే చేయమ్మా శైలజ, మహేశ్వరిని అన్మ్యూట్ అవ్వట్లేదంట. ఓకే, మన ఆలోచన భావాన్ని గమనిస్తూ ఉండాలమ్మా మహేశ్వరి. అర్థమైందమ్మా. రిపీటెడ్ గా మైండ్ కి సంబంధించింది అయితే రిపీటెడ్ గా వస్తుందమ్మా. హార్ట్ కి సంబంధించింది అలా ఒక నిశ్చల స్థితిలా ఉండిపోతుంది. నేను అనుకుంటాను అతీతంగా ఏంటి అంటే మనది కాని దాన్ని మనం పక్కన పెట్టేసేయాలి. మనము ఏదో దాన్ని మనం పట్టుకుంటే చాలు, ఇదే అతీతంగా అని అర్థమైందమ్మా. సో మనకి భగవద్గీతలో కూడా చెప్పారు కదా, యద్భావం తద్భవతి అని. మనం ఇంతకాలం నేనంటే నేను జ్వాలని, కిరణ్మయి మేడం, నువ్వు ఇలా అలా మనం డిస్క్రైబ్ చేసుకుంటూ ఉన్నాము.
మనము ఈ స్థితిలోంచి ఉంటూనే ఈ భౌతిక స్థితిలో ఉంటూ అంతరంలో ఆ స్థితికి చేరుకోవాలి. ఆ స్థితిలో ఉంటూ ఈ స్థితిని అనుభవించగలగాలి, ఈ భౌతిక స్థితిని అనుభవించగలగాలి. సో అది సాధనతో జ్ఞానం తీసుకుని ఆ జ్ఞానం ద్వారా మన అవగాహనతోటి మన సాధనతోటి మనతో మనం కనెక్ట్ అవ్వగలం అనమాట, మనసుని దాటి. అంటే మనకి చూడు గతంలో కూడా అనేక చోట్ల అనేక జ్ఞానాల్లో మన సనాతన జ్ఞానాలన్నింటిలో కూడా మనకి వేదాలు ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు, మనస్సుని ఆత్మలో లయం చేసుకోవడం, ఆత్మని పరమాత్మలో లయం చేసుకోవడం కదా. ఆ స్థితికి చేరుకున్న వారి గురించి మనం అన్నమయ్య గురించి కానీ ఇంకెవరి గారి గురించి అని తెలుసుకున్నప్పుడు కూడా మనం అలా కూడా విన్నాం. అది ఇది ఒక్కటే, చెప్పే విధానం కొంచెం వేరుగా ఉందంతే. ఎప్పుడు నువ్వు మనసుని అంటే ఇప్పుడు మనస్సు అనే ఒక ఎరుక అంతే, అది ఆ ఎరుకనే తీసుకెళ్ళి నువ్వు ఇక్కడ పెడుతున్నాం మనం. అంటే మనసుని ఇక్కడ పూర్తిగా పెడుతున్నాం మనం, అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ కాకుండా ఇక్కడ పెడుతున్నాం. పెట్టి ప్రయత్నం చేస్తూ ఆత్మ యొక్క లోతుల్లోకి మన అంతరంలోకి మనసు ద్వారానే మనం వెళ్తున్నాము. మనసుని బయటకి కాకుండా మనస్సుని అంతరంలోకి తీసుకెళ్తున్నాం అనమాట. అర్థమైందా? సో ఎరుక యొక్క ఒకానొక స్థితి అదనమాట. సో ఇక్కడ ఎరుకకు కూడా నిజానికి చాలా వేరే అర్థాలు ఉన్నాయి, మనం చెప్పుకుని చేస్తున్నవి కాకుండా. అక్కడికి కూడా మనకి తెలుస్తుంది, చేరుకుంటాం అన్నమాట. నాకు ఇందాక ఒకటి అనిపించింది మాస్టర్స్, నా మనసుకి, నాకంటే ఇక్కడ మనసుకి అనిపించింది చాలా సూక్ష్మమైన జ్ఞానము అలా ఫ్లోగా వెళ్ళిపోతుంది. మధ్యలో కొంచెం ఏ ఎరుకు వచ్చింది, మనసు అని ఎరుకులోకి వచ్చాను నేను. సో ఇది ఇలా వెళ్ళిపోతుంది, ఎవరికైనా అర్థమవుతుందని మనసే అలా ఆలోచిస్తుంది, ఎవరికైనా అర్థమవుతుందని. కానీ ఆత్మస్థాయిలో ఉన్నప్పుడు అర్థమవుతుంది అన్న ఆలోచన ఎప్పుడు నాకు కలుగుతుంది? నేను ఏ స్థితిలో ఉంటే, నేను ఆత్మస్థితిలో ఉంటే. అదే మనకి సకారాత్మక ఆలోచన, పాజిటివ్ థింకింగ్ అని కూడా అంటున్నాం. అంటే ఇక్కడ నిజానికి పాజిటివ్ నెగిటివ్ అని కాకుండా మనం ఎస్ అవుతుంది అంటే అది. అందుకని ఆత్మస్థితిలో అంటే మనం పూర్తిగా సరెండర్ అయిపోవడం మాస్టర్స్, ఇంకేం లేదు. ఎవరిని సరెండర్ చేస్తున్నాం? మనసుని సరెండర్ చేస్తున్నాం. ఎవరికి సరెండర్ చేస్తున్నాం? మన ట్రూ సెల్ఫ్ కి సరెండర్ చేస్తున్నాం మనం. సో ఎప్పుడైతే సరెండర్ చేసేసామో అది మనకు అందుతుంది అనమాట. మధ్యలో నా మనసు పనిచేసింది కాబట్టి వెంటనే నేను అక్కడ సాక్షిగా ఉన్నాను, అవేర్ అయ్యాను. ఆటోమేటిక్గా అది అక్కడ తొలగిపోయింది, మనసు తొలగిపోయింది. సో ఏదైతే చైతన్య ప్రవాహం ఉందో అదే జరుగుతుంది. అంటే ఆ కాన్షియస్ లోనే, ఆ ఎరుకలోనే అది జరిగిపోయింది. అందరిలోకి అది ప్రవేశిస్తున్నట్టుగానే అందరితో, మీ అందరితో నేను ఏకమైపోయాను. అది ఆ ప్రవాహం నాలోకి, మీలోకి, అందరిలోకి అది ప్రవహిస్తూనే ఉంది. అది నాకు వచ్చేసాక ఇంకా నాకు ఏ డౌటు లేదన్నమాట. ఇది ఇక్కడ అయ్యో ఈ మేడంకి అర్థమవుతుందా, నేను అర్థమయ్యేలా చెప్తున్నానా? నేను చెప్పడం ఏంటి అక్కడ? అది ఎవరంటుంది? నా మనసు అంటుంది. నేను చెప్తున్నాను, ఇది ఆవిడకి అర్థమవుతుందా? చూసారా ఈ విభజన, ఇదే మనస్సు. సో ఈ మనస్సుని దాటి అధిగమించడం అని నువ్వు అడిగావు కాబట్టి ఇక్కడ కూడా ఇది మనస్సు అంటే ఏంటి మనకు అర్థం కావడం కోసం. అర్థమైనప్పుడే దాన్ని అధిగమించగలం అన్నమాట. కొంచెం అయితే అర్థమైంది నీకని అనుకుంటున్నాను మా మహేశ్వరి. మ్యామ్ అర్థమైంది. నెక్స్ట్ ఝాన్సీ మేడం మాట్లాడాలి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే ఝాన్సీ మేడం. నమస్తే మేడం. ఫస్ట్ డే ఈరోజు చాలా బాగుంది. అంటే ఒక్క క్షణం కూడా మిస్ కాకుండా ఇక్కడే కూర్చున్నాను. మీకు చెవులట్టు ఉంటే వినండి అన్నారు బాబాజీ గారు. ధ్యానంలో మీరు మెడిటేషన్ చెప్పినప్పటి నుంచి ఫుల్ వైబ్రేషన్ మేడం. ఇప్పటి వరకు కూడా నేను ధ్యానంలో కూర్చున్నట్టే అనిపిస్తుంది. కళ్ళు తెరిచి వింటున్నాను కానీ అదే వైబ్రేషన్ ఫుల్ ఫ్లో. నాకు తెలుస్తుంది, నేను కూడా కళ్ళు తెరవలేకపోతున్నాను, కళ్ళు మూసుకునే. అంటే ఆ ఫ్లోని అలా ప్రవహింపనిస్తున్నాను కదా, కళ్ళు మూసుకునే అవుతుంది. కానీ ఆ సమయంలో కూడా నాకు కళ్ళు తెరిచిన ప్రతిసారి నాకు మీరు తెలుస్తోంది. అంటే అందరి మీద నేను ఫోకస్ చేయలేను కూడా అలాగా. మీదైతే తెలుస్తోంది, మీరు కంప్లీట్ గా అవేర్ ఉన్నారు, స్వీకరిస్తున్నారు అని మాత్రం అర్థమైంది మేడం. ఒక పాయింట్ చాలా బాగా అనిపిస్తుంది మేడం. అంటే దైవం తనని తాను ఎన్నో రూపాలుగా సృష్టించుకొని మళ్ళీ ఆ సృష్టికి కృతజ్ఞత చెప్పడం అనేది ఇట్లా అది చెప్పినప్పుడు ఇట్లా ఫుల్ గ్లింప్స్ లాగా అనిపించింది మేడం. అవును గ్లింప్స్ సరైన. ఎస్ మేడం, అదే మనకి శరీరంలో అనుభూతి, అది ఆ అనుభూతి కలుగుతుంది మనకి.
శరీరంలోనే మనం అనుభూతి పొందుతాం. ఆ చిన్న చిన్న గ్లిమ్సే పెద్ద పెద్ద ఆత్మానుభూతులుగా మనకి ఇదవుతుంది కదా. చాలా సో మనకి బాగా 1000 Seeds of Joy లో కూడా ఇదే చెప్పారు. నీ అంతరంలో నువ్వు ముందు ప్రవేశించి అక్కడ కనెక్ట్ అవ్వు. ముందు నీకు గ్లిమ్సే అంటే చిన్న చిన్న రుచి, ఆ ప్రేమ యొక్క చిన్న రుచి, ఆనందం యొక్క చిన్న రుచి నువ్వు ముందు చూస్తావు. తర్వాత ఆ ప్రేమను మొత్తాన్ని మనం రుచి చూస్తాం అనమాట. అదే మనం నిండిపోతాం అనమాట. ప్రేమతో ఆనందంతో మనం ఇక్కడ నిండిపోయి మనం అలా వ్యక్తీకరణ చేయడానికే కదా ఇక్కడ వచ్చాము. ప్రేమ మన సహజతత్వం అయినా సరే దానికి దూరం వచ్చేసాము, ద్వంద్వత్వంలోకి వచ్చేసాము. అది కూడా ఎక్స్పీరియన్స్ చెయ్యాలని కావాలనే వచ్చాము, చేసేసాము. ఇప్పుడు మళ్ళీ తిరిగి వన్నెస్ లోకి వెళ్తున్నాము. అందుకనే నా గురించిన జ్ఞానం నాకు అవసరం. నన్ను నేను చేరుకోవాలంటే నా గురించి నాకు తెలియాలి కదా. సో తెలుసుకుంటున్నాం. నా గురించిన జ్ఞానమే ఆత్మజ్ఞానం కదా, అంతే కదా. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్స్ ఇది ఐప్యాడ్ నాకు ఈ జూమ్ ఎక్కువ తీసేసుకుంటుంది. 5 ఉంది, కానీ నేను ఆల్రెడీ ఇందులో ఫోన్ లో జాయిన్ అయిపోయానులేండి. సెకండ్ డివైస్ లో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఉన్నంత వరకు అయితే ఇలా ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. ఇందులో అయితే నేను ఇంకా అక్కడ ఆడియో ఒక్కటే ఆన్ చేసుకోకుండా వీడియోలో ఇక్కడ కూడా నేను ఉన్నాను. అది ఆఫ్ అయినప్పుడు ఇక్కడ కంటిన్యూ అవుతాం. ఓకేనా? ఓకే మ్యామ్. వీడియో అందులో కంటిన్యూ చేయండి, ఆడియో ఇందులో చేయండి. ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్? ఇందాకైతే చాలా మంది జాయిన్ అయ్యారు, కొత్తగా రోజు జాయిన్ అవ్వని వారు చూశాను నేను. ఆ తర్వాత నేను చూసే స్థితిలో నేను లేను. ఎస్ మ్యామ్. నేను ఝాన్సీ మాత్రం ఉండిపోయాను. 1 minute. మీరు చెప్పినట్టు చాలా ఎనర్జీస్ త్రూ ఈ సెషన్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు అలానే కంటిన్యూ అవుతుంది. సో చాలా థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు దాన్ని సెన్స్ అయ్యారు ఈ రోజు. మేడం మీరు ముందు చెప్పిన ఎపిసోడ్స్ ఉంటే నాకు లింక్ పెట్టండి. మనకి సరోజ సెల్ఫ్ ఎంపవర్మెంట్ సరోజ మేడం యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అది సబ్స్క్రైబ్ చేసుకోండి, అందులో చూసుకోండి, దొరుకుతాయి. ఓకే కిరణ్మయ్ మేడం ఏమన్నా మాట్లాడతారా? మాట్లాడండి మేడం. నాకు ఈ బుక్ నా దగ్గరికి వచ్చిన దగ్గర నుండి ఇది నా కోసమే చెప్పబడి ఉన్నట్టు అని అనుకునేదాన్ని. నేను ముందు కూడా చెప్పాను. మళ్ళీ ఆ సందేశం ఇందులో బాబాజీ చెప్తున్నారు. మన కోసమే అని అనేది, ఎవరు చదివినా వాళ్ళ కోసమే అన్నట్టు ఉంటుంది ఈ జ్ఞానం అంతా. అది రిపీట్ అయ్యేసరికి నాకు అంతా బాగుంది. ఆ మెసేజ్ అంతా బాగుంది. ఆ వైబ్రేషన్ కూడా ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయి. నేను స్టార్ట్ అయ్యే ముందు నుండే ఉన్నాయి నాకు. ఇంకా కాళ్ళల్లో నుండి ఈ పై వరకు ఇట్లా ఆ వైబ్రేషన్ వెళ్తున్న ఫీలింగ్ బాగా తెలుస్తోంది. ఇది ప్రతి క్లాస్ లోనూ నాకు జరుగుతుంది. ఈ రోజు కూడా అట్లానే ఉంది. ఎనర్జీస్ ఫుల్ ఉన్నాయి. అద్భుతంగా ఉంది ఈ రోజు మెసేజ్. అది అవును మేడం. థ్యాంక్ యూ. అవును, మరింత అవగాహనలోకి వెళ్తున్నాం. మన గురించే మనం అవును. మరింతగా తెలుసుకుంటూ ఉన్నాము. మన అవును. మూలం గురించి మనం తెలుసుకుంటూ ఈ రోజు చాలా ఎక్కువగా అందించారు కదా. అవును. అనుకుంటాం ప్రతి మెసేజ్ లోనూ మనకి అద్భుతమైన మెసేజెస్ అందుతున్నాయి. అసలు అంటే ఏ బుక్ తీసినా 1000 Seeds Joy కాబట్టి ఇంకేదైనా ఏ బుక్ తీసుకున్న ఆత్మాయణం చదువుతుంటే అందులో అట్లా ప్రతి బుక్ లోనూ ఇవే రిపీట్ అవుతూ ఉన్నాయి. మనసును అధిగమించాలి అనేది ప్రతి దానిలోనూ అదే చెప్తున్నారు. కానీ అక్కడే మనకి సంఘర్షణ. అదే మనకి పెద్ద ఇబ్బందికరమైనది ఏంటంటే మనసే అడ్డం. ఆ మనసుని అధిగమించడం. తపస్సులు చేసి ఎన్ని చేసి ఆ స్థితికి చేరుకున్నారు మేడం మాస్టర్స్ అందరూ, అంటే ఆ ఋషులుగా మనకి తెలిసిన వారందరూ కూడా. సో అంటే మనం చూడండి, జ్ఞానం మన గురించిన జ్ఞానం మనకి ఆ మాస్టర్స్ అందరూ కూడా అనేక రూపాలలో వారు అనేక విధాలుగా మనకి ఎంత ప్రేమతోటి అందజేస్తున్నారు. ఇది అవును. ఆ దివ్య ప్రేమతోటి అందజేస్తున్నారు. ఏం అందజేస్తున్నారు? నీలోనూ ఉన్న ఆ దివ్య ప్రేమే నువ్వు, అది తెలుసుకో అని అందజేస్తున్నారు. ఆ తెలుసుకుని ఆ ప్రేమలోకి ప్రవేశించి ఆ ప్రేమగా జీవించు అని మనకి సందేశం చెప్తున్నారు. ఇది రోజు పెద్ద రిహార్సల్ చేసుకున్నట్టే ఉంటుంది. మనసును ప్రేమతో నింపుకోవడం, ప్రేమ అని ఎప్పటికప్పుడే ఎరుకులోకి తెచ్చుకోవడం, ఆ ప్రేమ అనే పదాన్ని యూజ్ చేస్తూ ప్రతిదానికి అన్వయించుకుంటూ ఆ ప్రేమతో ముందుకు సాగుతున్నాం. అదే మనకి చెప్పిన మెసేజ్ ఇచ్చిన ప్రతి ఒక్క మాస్టర్ కి శతకోటి వందనాలు అని అనుకుంటూ ఉంటానమ్మా నేను. అంటే చూడండి మాస్టర్స్, ఇక్కడ ఇందాక మహేశ్వరి అడిగినట్టుగా కూడా ఇప్పుడు ఆన్సర్ వస్తుంది.
సో చూడండి మాస్టర్స్, మనకి జ్ఞానం ద్వారా మనం కాంతి ఏదో మనకి తెలిసిపోయినప్పుడు దాన్ని అధిగమించడం చాలా ఈజీ అవుతుంది కదా. అవును. అంటే దాన్ని దాటి మనం ముందు ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు దాటి అక్కడ కనెక్ట్ అవుతున్నాం హృదయంతో. హృదయం లోపలికి కూడా వెళ్ళి ఆ లోపలున్న అక్కడ అంతా ఉన్నది శక్తే మాస్టర్స్. ఆ శక్తి ప్రకంపన ఏదైతే ఉందో ఒక్కసారి నేను ఉండండి, ఇక్కడ జాయిన్ అయ్యి అక్కడ లీవ్ అవుతాను. ఇక్కడ జాయిన్ అయితే వెంటనే మళ్ళీ అది రీసౌండ్ వచ్చేస్తుంది. అందుకని ఇది నేను ఆడియో వీడియో ఆఫ్ చేసి ఇక్కడ ఓకే మ్యామ్. ఓకే మాస్టర్స్. నన్ను ఎలా చేయమ్మా. ఓకే మ్యామ్. నేను ఇక్కడ లీవ్ అవుతున్నాను. మాస్టర్స్, సో ఆ డివైస్ నుంచి నేను ఈ డివైస్ కి వచ్చేసాను. ఓకే. ఇక్కడ మనం కానిదేదో మనకి తెలుస్తా ఉంది. మన ఆలోచనలే, మనకి భావాలు ఆలోచనల ద్వారానే నేను కానిది ఇది, నేనైనది ఏది మనకి జ్ఞానంగా తెలుస్తూ ఉంది. కాబట్టి మనం చేరుకోవడం ఈజీయే కదా, అవునా కదా. సో మనం మెడిటేషన్ లో మనకి ప్రక్రియ కూడా అందించబడిన దాంట్లో కూడా ఏమిటి ఆ ప్రాసెస్ లో మనకి తెలిసింది, మనం మన లోపల ఉన్నటువంటి దానితో కనెక్ట్ అయ్యి మనం ఇక్కడ మనకు అది ప్రవహింపినప్పుడు ఆ ప్రేమ ఆనందానికి, మన అంతరంలోని ఆనందానికి ప్రేమకి మనం కనెక్ట్ అయినప్పుడు, అనుసంధానం అయినప్పుడు అది ఇక్కడ మనలోకి ఏ మనలోకి 1, 2, 3లోకి కదా. 1, 2, 3లోకి అంటే ఈ శరీరము, ఈ ప్రాణమయ శరీరము, ఈ మనోమయ శరీరంలోకి అదంతా నిండినప్పుడు ఇప్పుడు నేను ప్రేమగా నేను నిండిపోయి ఉంటాను. ఈ నేను కాని నేను కూడా నేనైనా నేనుగా అయిపోతాను. అవునా. నా మనస్సు అంతా కూడా ఇప్పటి వరకు విభజనలతోటి, ద్వంద్వత్వపు భావనలతోటి, ఏంటో ఆ ద్వంద్వత్వపు భావనలు మన రిట్రీట్ ప్రోగ్రామ్ లో కూడా ఓపెన్ చేయబడడం జరిగింది. అనేక భావనలు, భయం, మనకన్నీ అవన్నీ ద్వంద్వత్వంలో నేననేది నేను సెపరేట్ అయిపోవడం వల్ల ఈ సృష్టితోటి, నాలోని దివ్యత్వంతో నేను సెపరేట్ అయిపోవడం వల్ల, నాలోని అపరిమితమైనటువంటి అనంతమైనటువంటి ఆ శక్తితోటి, నా సహజ తత్వంతో నేను సెపరేట్ అయిపోవడం వల్ల నాలో భయం, నాలో కొరత, అంటే నాకు లేదు అనేటువంటి ఇది వచ్చేస్తుంది. కానీ నాలోనే అంతా ఉంది. దానికి నేను దూరం అయిపోవడం వల్ల ఈ భావాలన్నీ కలుగుతున్నాయి. ఈ ద్వంద్వత్వంలో జీవించడం ద్వారా మన మనోమయ శరీరం అంతా కూడా మనం అదే ఇంతకుముందు మనం చెప్పుకున్న అనేక రకమైనటువంటి నమ్మకాలు, అభిప్రాయాలు, విశ్వాసాలు తోటి నిండిపోయింది మన మనోమయ శరీరం అంతా. ఇప్పుడు దాన్ని మనం అధిగమించడం అంటే జ్ఞానం ద్వారానే అధిగమిస్తున్నాము. అధిగమించి నేను అది కాదు, నేను ప్రేమని, నేను ఆనందాన్ని, నేను కాంతిని, నేనే కాంతి స్వరూపాన్ని, నేనే ఆత్మ స్వరూపాన్ని అని మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు మన మనోమయ శరీరం అంతా ఇప్పుడు ఆ భావాలతో నిండుతోంది కదా. లోపల ఇప్పుడు మనం తెలుసుకున్నాము, తర్వాత మనం ప్రాసెస్ ద్వారా, ఆ మెడిటేషన్ అనే ప్రాసెస్ ద్వారా మనం అంతరంలోకి ప్రవేశించి అంతరంలో ఉన్నటువంటి మన ఆ దివ్యత్వంతో మనం అనుసంధానం అవడం. ఇందాకే నేను మన గ్రూప్ లో కూడా మేడం మెసేజ్ పెట్టారు, అదే సారీ ఎవరో పెట్టారు, మన మేడం మన రిట్రీట్ లో అందించినటువంటి మార్నింగ్ మెసేజ్ అది. అక్కడ కూడా ఆమె చెప్పారు, ఎవరైతే తన లోపల ఉన్నటువంటి దివ్యత్వంతో తరచుగా అనుసంధానం అవుతూ ఉంటారో, తరచుగా మనం పూర్తిగా మన దివ్యత్వంతో అప్పుడే చేరము, అవర్నెస్కి అప్పుడే చేరుకోము, స్టెప్ బై స్టెప్ వెళ్తుంటాం కదా. తరచుగా నేను నిత్యం నిరంతరము మనం ఆ ఎరుక, ఆ స్పృహలో ఉండడం. ఎరుక గురించి కూడా ఆ మధ్య ఎవరో ఒక మాస్టర్ మేడంని అడిగినప్పుడు కూడా అద్భుతంగా ఆన్సర్ చేశారు మన మేడము. ఎరుకంటే ఇదేది కాదమ్మా, ఆ నేనున్నాను అనే ఆ ఎరుక నేను ఎప్పుడు కలిగి ఉండడం, నా లోపల ఉన్న నేను అనే స్పృహలో నేను ఉండడం అన్నమాట. అది అసలైన ఎరుక. ఆ ఎరుకలోకి మనం ఎప్పుడు ప్రవేశిస్తామంటే ఇలాగే ఒక్కొక్కటి అధిగమిస్తూ వెళ్ళినప్పుడు ఆ నేనులోకి మనం చేరుకుంటాము. ఎవరైతే తమలోని దివ్యత్వానికి చూడండి మాస్టర్స్, బ్రహ్మోత్సవం గ్రూప్ లో ఎవరో షేర్ చేశారు మేడం యొక్క మార్నింగ్ మెసేజ్, రిట్రీట్ లో మేడం చెప్పిన మెసేజ్, దివ్యత్వంతో తరచుగా అనుసంధానం అవుతూ ఉంటారు,
వారిలో అప్పుడు ఈ భావనలన్నీ దివ్యతోప భావనలన్నిటితోటి నిండుతూ ఉంటారో ఆటోమేటిక్ గా ఆ కాని దాని నుంచి అంటే మనసు కరిగిపోవడం, ఆత్మలో లయమైపోవడం. అది మనము ప్యూర్ గా తయారవడం అన్నా కూడా అది మనం చేస్తున్న ప్రక్రియ అదే, చెప్పుకుంటున్నది అదే. చెప్పుకోవడమే కాకుండా చెప్పుకున్న దాన్ని అనుభవించేలాగా మనతో మనం కనెక్ట్ అయ్యే ప్రాసెస్ కూడా మనం సాధన కూడా చేస్తున్నాం. జ్ఞానం ప్లస్ సాధన, దీని ద్వారా మనం పొందుతున్నాము. పొందిన దాన్ని మనం తిరిగి షేర్ చేసుకుంటున్నాము కూడా మాస్టర్. అవును కదా? సో అది నెమ్మదిగా మనకి ఏంటి అప్పుడే మనకి ఎవరికి వాళ్ళ చేసినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు నన్ను నేను అధిగమించడం, నా మనసుని నేను అధిగమిస్తున్నానో నాకు మాత్రమే తెలుస్తుంది. మీకు ఎవరికి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది కూడా. ఆ ప్రయాణం చేసినప్పుడే మనకి ఓకే మ్యామ్. చాలా మ్యామ్. ఓకే మాస్టర్స్, మేడం వాయిస్ డిస్కనెక్ట్ అయింది, మేబీ సిగ్నల్ ఇష్యూ. 1 minute వెయిట్ చేద్దాం. ఓకే మాస్టర్స్, మనకి సరోజ సెల్ఫ్ ఎంపవర్మెంట్ యూట్యూబ్ ఛానల్లో ప్రేమకు ఆహ్వానం 20 సెషన్స్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి. సో ప్రతి ఒక్కరు చూడండి ప్రీవియస్ క్లాసెస్. ఎవరైతే ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యారో చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది. ఓకే మాస్టర్స్, 1 minute చూద్దాము. మరి మేడం డిస్కనెక్ట్ అయ్యారు కదా. ఓకే మాస్టర్స్, మరి కిరణ్ మేడం మాట్లాడతారా? మేడం వచ్చారు, మాట్లాడండి జ్వాల మ్యామ్. ఎస్ మ్యామ్, మాట్లాడండి. అమ్మ వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది మ్యామ్, మాట్లాడండి. అదే నెట్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉందన్నమాట. నెట్ అందుకే వీడియో ఆఫ్ చేశాను. ఓకే ఓకే, కంటిన్యూ చేయండి. సో ఇదంతా మనకి ఆన్గోయింగ్ ప్రాసెస్ లో ప్రయాణంలోనే అంతా అర్థమవుతుందమ్మా. మహేశ్వరి అడిగారు కాబట్టి దాన్ని ఇంకొంచెం వివరణగా మనం చెప్పుకుంటాం. సో ఇంకెవరైనా ఏమైనా షేర్ చేయాలంటే ఏమైనా మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. మనకి ఇంకొక 2 minutes అంటే ఉంది టైము. మాట్లాడుతా ఉన్నారు మేడం, మాట్లాడుతున్నారు. హ్యాండ్ రైజ్ చేస్తే మాట్లాడొచ్చు, మీ యొక్క భావన తెలపచ్చు. ఓకే, రమాదేవి మేడం మాట్లాడండి. వీలైతే వీడియో ఆన్ చేసుకోండి మాట్లాడే వాళ్ళు. మీకు ఆప్షన్ ఇస్తున్నా మేడం, జూమ్ లో చూసుకోండి ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో. మ్యామ్ వాయిస్ మీకు అన్మ్యూట్ ఇస్తున్నా, చూసుకోండి. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు కొంచెం అలర్ట్ గా ఉండండి, ఆప్షన్ ఇస్తున్నా చూసుకోండి. మాట్లాడండి రమాదేవి మ్యామ్. కంటిన్యూస్ మీకు ఆస్క్ టు మాట్లాడండి. మాట్లాడండి. ఈ రోజే ఫస్ట్ జాయిన్ అయ్యాను మేడం నేను. ఎస్ మ్యామ్, ఓకే, థ్యాంక్ యూ. బాగా అనిపించింది. దీన్ని మరి కంటిన్యూ చేయాలంటే ప్రతి ఫ్రైడే ఇచ్చేయాలా మేడం? ఎస్ మ్యామ్, ప్రతి ఫ్రైడే మనకు సెషన్ ఉంటుంది 5 to 6. సో మీరు ప్రతి ఫ్రైడే అటెండ్ అవ్వండి. అలాగే ప్రీవియస్ మాకు కావాలి అనుకుంటే సరోజ ఎంపవర్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఉంది సరోజ మేడంది. ఫస్ట్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే ఎప్పుడైతే మనకి లైవ్ సెషన్స్ వస్తున్నాయో అవన్నీ మనకి అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. ఓకే మేడం, ఓకే మేడం, ఓకేనా మ్యామ్, థ్యాంక్ యూ. అన్ని అప్లోడ్ అయ్యి ఉంటాయి మాస్టర్స్. మేడం
ఈ ముందు ఇప్పుడు ఎపిసోడ్స్ చాలా ఎపిసోడ్స్ అయిపోయాయి. సో ఆ! జరిగిన సెషన్స్ అన్నీ కూడా మేడం యొక్క ఛానల్లో ఉంటాయి. సరోజమ్మ యొక్క హుహుహు. ఛానల్. సో అంటే అది మీరు ఏ గ్రూప్? ప్రేమకు ఆహ్వానం అనే దాంట్లోనే ఉంటుందా మేడం? అవును మేడం, అవును. ఫస్ట్ నుంచి ఉంటాయి ఆ! అన్నీను. అవన్నీ మీరు ఆ! నెమ్మదిగా వినొచ్చు. వింటూ మళ్ళీ ఫ్రైడే జాయిన్ అవ్వండి. మీరు చక్కగా అందుకోగలరు. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సాయంత్రం ఉంటుంది, 5 గంటలకు ఉంటుంది మేడం ఇది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమాదేవి మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఝాన్సీ మేడం మాట్లాడండి మ్యామ్. జ్వాలా మేడం, మెడిటేషన్ చేసేటప్పుడు ఒక 1 అవర్ అట్లా కూర్చున్నాక ఫుల్ వైబ్రేషన్ వచ్చి ఇట్లా చేతులు ఇట్లా వెళ్తాయి. అట్లానే కంటిన్యూ చేద్దాం అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తది. అప్పుడు ఏం చేయాలి? ఓకే. తిమ్మిరిలాగా అలా వస్తుందా మీకు? తిమ్మిరిలా కాకుండా ఇట్లా ఫ్లో అవుతున్నట్టు ఎనర్జీ బాగా ఇట్లా కదా మరి ఆ స్టేటే మీలో ఎనర్జీ ఫ్లోని మీరు చక్కగా ఫీల్ అవ్వగలుగుతున్నారంటేనే చక్కటి స్టేట్ అది. మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపే ఉండండి. దాన్ని యాక్సెప్ట్ చేయండి. దాన్ని సాక్షిగా ఉండి గమనించండి. ఎరుకలో ఉండండి. అంటే అర్థమైంది కదా, ఎరుకలో అంటే ఉంటూ. నేను ఇంకా ఎక్కువ సేపు చేద్దామంటే ఉండలేకపోతున్నా మేడం. అంటే కొంచెం రిలీజ్ చేసి మళ్ళీ చేసుకోవచ్చా మేడం? మళ్ళీ చేసుకున్నా అట్లనే సేమ్ అవుతుంది. ఈ చేతుల్లో ఎక్కువ ఫ్లో అవుతుంది అనమాట. ఈ నెయిల్స్ అన్ని ఇట్లా దూరం అయిపోయినట్టు ఓకే. వంగిపోయినట్టు అయిపోతాయి మేడం. అప్పుడు మీరు ఏం చేయండి అంటే, ఎక్కువగా అలా అనిపిస్తున్నప్పుడు చేతులు కట్టుకోకండి, చేతులు ఓపెన్ చేసి పెట్టండి. మీకు ఎనర్జీ ఎక్కువ తెలుస్తుంది కదా. సో 2 చేతులు మీరు చేతుల్లో చేతులు వేళ్లలో వేలు పెట్టుకుని కూర్చుంటున్నారు కదా, అది అలా కాకుండా ఓపెన్ చేసి మీకు ఎలా వీలుగా ఉంటే అలా ఓపెన్ చేసి ఇలాగా మన కాళ్ళ మీద పెట్టుకుని ఉంచుకోవడం అలా చేస్తే మీకు ఎనర్జీ మళ్ళీ ఫ్లో అనేది ఒక రౌండ్గా జరుగుతుంది. అంటే మీ లోపల మొత్తం అది మీ బయట కూడా ఎనర్జీ అనేది ఫ్లో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట. క్లోజ్ చేస్తే ఎనర్జీ సర్క్యులేట్ అవ్వకుండా మనం ఇదవుతుంది కదా. మీకు ఎక్కువ ఎనర్జీ వస్తుంది కాబట్టి మీరు ఓపెన్ చేసి పెట్టుకుంటే మీకు బ్యాలెన్స్ అయిపోతుంది. సో మీరు ఇంకొక విషయం ఏంటంటే, మీరు చక్కగా ఎనర్జీని అనుభూతి పొందుతున్నారు. నాకు తెలియక అడుగుతున్నాను, మీరు ఏదైనా పుస్తకం కానీ ఏదైనా జ్ఞానం కానీ తీసుకుంటున్నారా మేడం? పుస్తక జ్ఞానం. నేను మధ్యలో నుంచి 1000 Seeds of Joy వింటున్నా మేడం. అయితే డైలీ ఎంఆర్ఐ వింటా ఉంటాను. ముందు అయినవన్నీ వింటుంటాను. ఓకే, నైస్. మీరు జ్ఞానం కూడా తీసుకుంటూ ఉంటే మీకు ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది మేడం. ఇక మార్నింగ్ ఇదే దీంట్లోనే ఎక్కువ గడుపుతాం మేడం కొద్దిగా. అంటే జ్ఞానం కూడా కావాలి మనకి రిట్రీట్ ప్రోగ్రామ్ లో మేడం కూడా చెప్పారు ఆ విషయం. మనకి ధ్యానం సాధన జ్ఞానం 2 అవసరం. ఏ ఒక్కటి ఉన్నా కూడా అది ఫుల్ఫిల్ కాదు. మేడం డైలీ 2 hours ఉంటది కదా మ్యామ్. మినిమం ఒక ఎపిసోడ్ అన్న డైలీ వింటూనే ఉంటాను ఖాళీ ఉన్నప్పుడు. వింటూ ఉండండి, డిస్కస్ చేస్తూ ఉండండి. ఎవరితో అయినా మీకు అది ఏం అర్థమైంది, ఎంతవరకు అర్థమైంది, దాన్ని మీరు జీవితంలోకి ఎలాగా అప్లై చేసుకునేలాగా మీకు అది ఎలా అవగాహన అయ్యింది అన్నది కూడా మీరు షేర్ చేసుకుంటూ ఉంటే మీలో ఓపెన్ అప్ అవుతుంటాయి అన్నమాట. అప్పుడు ఎనర్జీ ఫ్లో చక్కగా అంతటా ప్రవహిస్తుంది. సో అది కూడా చేయాలి. అందుకనే కదా పత్రి సార్ అలా పెట్టుంటారు. షేర్ చేసుకుంటాం. సో మీరు యాక్సెప్ట్ చేయండి, చక్కగా ఆ ఎనర్జీని యాక్సెప్ట్ చేయండి. ఆ ఎనర్జీని గమనిస్తూ ఉండండి. ఇంకా మీరు సాక్షిగా ఉండి గమనిస్తూ ఉండండి. మీకు ఇబ్బందిగా ఉంటే మీరు చేతులు కట్టుకోవద్దు, ఓపెన్ చేసి పెట్టుకోండి మేడం. ఓకే మేడం. అదే నేను ఇంకా చేద్దాం, ఇంకా 2-3 hours అట్లా అనుకుంటే అది చేయలేకపోతుంది. ఇట్లా పెయిన్ వచ్చేస్తుంది, ఎక్కువ ఎనర్జీ ఎక్కువైపోయి. అట్లా డౌట్ చాలా రోజుల నుంచి ఉంది, మిమ్మల్ని అడుగుతున్నా మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఏం కాదు. అంటే మరి మీ ఎరుకని ఎక్కడ పెడుతున్నారు చూడండి. మనకు అదే కదా మన ఎరుక ధ్యాస ఎక్కడ పెడతాడు. నేను ఇంకా చెయ్యాలి అనే దానికన్నా చేస్తున్న దాని అప్పుడు కూర్చున్న దాని మీదే ఉంచండి. అక్కడతో అది అయిపోయిందా, చేయలేకపోతున్నారా, ఓకే, దాన్ని కూడా యాక్సెప్ట్ చేసేయండి.
మీరు ఓకే. దాన్ని కూడా యాక్సెప్ట్ చేసేస్తే ఆటోమేటిక్ గా మీకు ఒకానొక రోజు వస్తుంది. ఇంకా కూర్చునే రోజు ఉండగలిగే స్థితి అప్పుడు ఆటోమేటిక్ గా అది కలుగుతుంది. ఆ తర్వాత మీరే అనుకుంటారు, ఓహో! ఈరోజు నేను ఇంకా ఎక్కువ సేపు కూర్చున్నాను అనేసి. సో, ఎంతవరకు ఉన్నారో దాన్ని ఉండండి. ఇంకా చేయాలి, ఇంకా చేయలేకపోతున్నానేమో అని ఎటువైపు వెళ్ళిపోతున్నాయో మీ ఆలోచనలు గమనించండి మేడం. సో, మన ఆలోచనలు అందుకే ప్రతిదాన్ని గమనించాలి. నేను ఈ క్షణం ఉన్నాను, అర్ధగంట కూర్చున్నాను, అర్ధగంట నేను ఎరుకతో ఉండి, పూర్తి ఎరుకలో ఉండి ప్రతిదాన్ని గమనిస్తున్నాను. అంతే అదే సరిపోతుంది. సో, అదే మిమ్మల్ని ఇంకా లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. నేను ఇంకా అంతసేపు కూర్చోలేదు, ఎంతసేపు కూర్చోవాలి, ఇంకా నేను కూర్చోవాలన్న దాని మీద మీరు పెట్టేస్తున్నారు ఎక్కువగా. సో, Yes. అది మీకు స్ట్రెస్ అవుతుంది మళ్ళీ కూడా. అది మీకు ఒక ఒత్తిడిని కలిగిస్తుందన్నమాట. అంటే మేడం జనరల్‌గా 3 అవర్స్ చేయాలి అంటారు గదా! డైలీ. సో, మేడం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇంకా ఎక్కువ చేయాల్సిందా అని అంటే అవును. మామూలుగా మార్నింగ్ 1 అవర్ కూర్చుంటాను. 1.5 అవర్. మా ఆఫ్టర్‌నూన్ గూడా పర్సనల్‌గా కూర్చుంటా మేడం. ఇంకా ఈ సెషన్స్ ఉంటే అటెండ్ అవుతాను ఏవన్నా. ఓకే మ్యామ్. థాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ మాస్టర్స్. మేడం. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ లవ్ యూ ఆల్ మాస్టర్స్. అద్భుతంగా ఉంది. మీ అందరి ఎనర్జీస్ వల్లే బాబాజీ గారి ఎనర్జీస్, సరోజమ్మ ఎనర్జీస్, మాస్టర్స్ అందరి ఎనర్జీస్, మన అందరి ఎనర్జీస్ కూడా చక్కగా ఉండబట్టి ఇక్కడ అంత అద్భుతంగా మనం అందుకోగలుగుతున్నాము, ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాము. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ అమ్మ శైలజ. థ్యాంక్ యూ కిరణ్మయి మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మాస్టర్స్. చాలా బాగుంది ఈ రోజు జ్ఞానం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. అందరి మాస్టర్స్ కి పేరు పైన థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కగా మనకి ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి సరోజ అమ్మకి, అలాగే పత్రి సార్ కి, హాస్టల్ లో మనందరిని గైడ్ చేస్తున్నటువంటి మహావతార్ బాబాజీకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మనం మళ్ళీ శుక్రవారం కలుద్దాం. తప్పకుండా ప్రతి ఒక్కరు మీకు తెలిసిన రిలేటివ్స్ కి ప్రతి ఒక్కరికి చెప్పండి. చాలా బాగుంటుంది ప్రేమకు ఆహ్వానం జ్ఞానం. మాస్టర్స్ థ్యాంక్ యూ ఆల్.